తూర్పు గోదావరిలో ఇంత ప్రేమ ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ముందుగా ఇన్ని ప్రయాసలకు లోనై ఇన్ని లక్షలాది మంది జనం జనసేన పార్టీ కవాతుకు వేల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన మా నాన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, అక్కచెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా తల్లి గోదావరి ప్రవాహంలో జాలువారే తెల్లని ముత్యాలు నా తెలుగింటి ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు. గోదావరి తీరంలో ఉన్న దేవాలయాల లోపల ఉన్న దేవతలని చాలా సున్నితంగా స్పృశించే నా ఆడచెల్లెళ్ళు, ఆడపడుచులు సూర్య భగవానుని లేలేత కిరణాల వంటి వారు. నా తెలుగు జాతి ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు మదవెక్కిన మహిషాల్లాంటి మానవ పోతుల్ని తెగనరికే దుర్గాదేవి ఖడ్గాలు, మానవ మృగాలను ఛిద్రం చేసే, ఛేదించే తల్లి పార్వతీదేవి త్రిశూలాలు నా తెలుగు జాతి ఆడపడుచులు, అక్క చెల్లెలు. అలాంటి ఆడపడుచులు, అక్క చెల్లెలకి నిండుగా జనసేన పార్టీ తరపున, జనసేన పార్టీ నాయకుల తరపున, జన సైనికుల తరపున తెలుగు జాతి ఆడపడుచులకి, అక్క చెల్లెలకి ఒక్కసారి మనస్ఫూర్తిగా రెండు చేతులతో మీకు నమస్కరించుకుంటున్నాను. ఇన్ని లక్షలాది మంది జన సైనికులు తరలి వచ్చిన నా జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే నా జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు. అవినీతి వ్యవస్థని ముంచేసే ఉధృత జలపాతాలు, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలు నా జన సైనికులు. నా జన సైనికులు కలల ఖనిజాలతో చేసిన యువకులు, తల్లి భారత మాతకి ముద్దు బిడ్డలు నా జన సైనికులు. నిన్న చెప్పాను, ఈ కవాతు ముఖ్య ఉద్దేశం, కవాతు ఎప్పుడు చేస్తాం, కవాతు ఎవరు చేస్తారు? కవాతు మిలిటరీ సైనికులు చేస్తారు. కవాతు సామాన్య ప్రజలు చేయరు. సామాన్య భారతదేశ ప్రజలు కవాతు చేయరు. జనసేన, జన సైనికులు ఇప్పుడు వర్తమాన భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎందుకు అవసరపడింది, ఎందుకు మనం కవాతు చేయాల్సి వచ్చింది? శేషేంద్ర గారు చెప్తారు, నిన్న పాటలో కూడా చెప్పాను.
సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. గ్రామం నుంచి సంగ్రామానికి ఇంకెన్ని తుపాకుల దూరం. ఎందుకు ఈ పదం వాడారు? ఏ మూలకెళ్ళినా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడని జనం వస్తున్నారా? జనసేన పార్టీ పెట్టారని జనం వస్తున్నారా? సగటు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయి, అవినీతితో నిండిపోయి, నిరుద్యోగంతో రగిలిపోతున్న యువత ఈ రోజున జనసేనకు వార్తలో ఎందుకు నడుం బిగించి ఎందుకు వచ్చారంటే అవినీతిని ప్రక్షాళన చేయడానికి, దోపిడీ వ్యవస్థని నిలువరించడానికి. అందుకు ఈ కవాతు ముఖ్య ఉద్దేశం. సగటు ప్రజాస్వామ్య వ్యవస్థ, సగటు ప్రజాస్వామ్య విభాగాలు, బ్యూరోక్రసీ విభాగాలు, రాజకీయ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంటే మన రాజకీయ నాయకులకి సగటు ప్రజల నుంచి, సగటు సామాన్యుల నుంచి, మధ్య తరగతి మేధావుల నుంచి, ఆడపడుచుల నుంచి, అక్క చెల్లెల నుంచి ఒక విప్లవం రావాలి. వారికి బుద్ధి చెప్పాలి, వారిని నిలదీయాలి, వారి దోపిడీని నిలువరించాలి. అందుకే ఈ కవాతు చేస్తున్నాం మనం. యుద్ధం ఈ రోజున అవినీతితోటి పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ యువతకి ఎన్నో చెప్పారు. ముఖ్యమంత్రి గారు అయితే విజన్ 2020 అని చెప్పి 2 కోట్ల యువత ఉద్యోగాలని చెప్పారు. ఆ ఉద్యోగాలు లేవు. ఇవన్నీ చాలా మంది కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా రగిలి 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 ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణమైంది. జనసేన పార్టీ చాలా బాధ్యతతోటి, చాలా డిసిప్లిన్ తోటి నడిచే పార్టీ ఇది. నా సంస్కారాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు రాజకీయ నాయకులు. నేను ఉండేది ఎప్పుడు ప్రజల పక్షాన. ఒక సామెత ఉంది, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని. అలాంటిది రాజకీయ వ్యవస్థను నడపాల్సిన పెద్దలే కాల్చి చంపేయండి, ఉరి తీయండి అని చెప్పి ప్రతిపక్ష నాయకుల్లాగా అధికార పక్షం నాయకులు ప్రతిపక్ష నాయకు ఎమ్మెల్యేలని అడవిలో మనకి సంతలో జంతువులు కొన్నట్టుగా వెళ్ళే విధానాలు, ఇవన్నీ సగటు ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాస్యం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఒక సరికొత్త ఆలోచన విధానం. మీరు చెప్పండి, ఈరోజు మనకి ఈ రోజున 2018లో ఉదాహరణకు మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్న ఈ బలం, ఈ సంఖ్యాబలం, ఈ ప్రేమ 2009లో లేదా మనకి? 2014లో లేదా మనకి? ఎందుకు పోటీ చేయలేదంటే నేను ఒకటే కోరుకున్నాను. ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలన్నా ట్రైనింగ్ తీసుకోవాలి. ఒక గెజిటెడ్ ఆఫీసర్ అవ్వాలన్నా ఎగ్జామ్స్ రాయాలి. ఒక ప్రైమరీ టీచర్ అవ్వాలన్నా బిఈడి ఎగ్జామ్స్ రాయాలి. అనుభవం కావాలి. అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజా జీవితాన్ని శాసించే ఒక రాజకీయ పార్టీని నడిపే వ్యక్తికి
అనుభవం ఉండాలని నేను కోరుకునేవాడిని. అందుకే 2009లో కూడా నేను వెనకుండి పోటీ చేయడానికి ఉన్నాను, కానీ ఎప్పుడూ ముందుకు రాలేదు. 2014లో సత్తాలే కాదు, అనుభవంతో ఉన్న వ్యక్తి ఒకడున్నాడు. పెద్దవాయన 100 కిలోమీటర్లు నడిచారని చెప్పారు. ఏ మూలకెళ్ళినా మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పారు. నేను పార్టీ పెట్టింది నా స్వప్రయోజనాల కోసం పెట్టలేదు, సమాజ ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టాను. ఈ రోజున్న బలం 2014లో లేదా మనకి కొత్తగా వచ్చిన బలం అనేది మనకి. కానీ ఓట్లు చీల్చి రాష్ట్ర పరిస్థితిని అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేక, బాధ్యతతో, రాష్ట్ర శ్రేయస్సు కోసం, దేశభక్తితో నేను పోటీ చేయకుండా అనుభవజ్ఞుడైన మనిషి, దశాబ్దాలుగా అనుభవం ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి గారు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి నేను సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసి ఒక్కరోజు కూడా ఒక పార్టీ జెండా మోస్తేనే పదవులు అడిగే సమాజం ఇది. అలాంటిది సినిమాలు వదిలిన సర్వస్వం, నాకు హెరిటేజ్ లాగా 1000 కోట్లు ఉన్న ఫ్యాక్టరీలు లేవు, 100 కోట్లు చేసే భవనాలు లేవు. కానీ నాకు దేశం మీద ప్రేమ, నా అన్నదమ్ముల మీద ప్రేమ, నా ఆడపడుచుల మీద జాగ్రత్త బాగుండాలని కోరుకున్నాను. అందుకని ఏమాత్రం ఏమీ ఆశించకుండా, ఒక ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎంపీలు అవసరం లేదు, మీరు రాష్ట్రాన్ని బలమైన సుపరిపాలన అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటే, ముఖ్యమంత్రి గారు మనకిచ్చింది ఏమీ కోరలేదు. కనీసం అమరావతిలో ఇన్ని సంవత్సరాలలో ఒక పార్టీని, బిల్డింగ్ని స్థాపించడానికి కూడా నాకు ఆస్కారం లభించలేదు. చాలామంది నా భావజాలాన్ని ఇష్టపడి, జనసేన ఆలోచనని ఇష్టపడి, అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి అండగా నిలబడితే ఈ రోజున జనసేన పార్టీ అమరావతిలో, విజయవాడలో మనం పార్టీ బిల్డింగ్ స్థాపించడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ సహకరించింది కాదు. మనకి తెలుగుదేశం పార్టీ మనకి ఏ ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి గారు మర్యాద ఇస్తారు. ఇంటికి వెళ్తే కొంచెం పంచదార, చక్కెర, టీ ఇస్తారు, మర్యాద ఇస్తారు. కానీ జనసేన పార్టీ మటుకు ఎదగకూడదు. జనసేన పార్టీ భావజాలం ప్రజల్లోకి వెళ్ళకూడదు. జనసేన యువతను ప్రభావితం చేయకూడదు. జనసేన మటుకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పల్లకీలు మోస్తూనే ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది. నేను దానికోసం తెలుగుదేశాన్ని మోయడం కోసం జనసేన పార్టీ పెట్టాల. 2014లో నేను కోరుకుంది ఓట్లు చీలకూడదు, బాధ్యతగా మీకు అండగా ఉన్నాను. అలాంటి నన్ను ముఖ్యమంత్రి గారు ఏ రోజున కూడా ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూలో ఒక సలహాలు, సంప్రదింపులు అడగలేదు. కానీ మీకు ఓట్లు కావాలి, జనసేన సైనికులు మీకు అండగా కావాలి. పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, జన సైనికులు గొప్పవారని మాట్లాడారు 2014 ఎలక్షన్స్లో. కానీ ఏ రోజున కూడా మాట్లాడతారు. ఈ మధ్యన 2018లో మార్చిలో తెలుగుదేశం పార్టీ అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, సడన్గా ఎందుకు మారిపోయారు, సడన్గా ఎందుకు మారుతాం, ముఖ్యమంత్రి గారు తెలీదా, నేను చెప్పలేదా మీకు, ఎన్ని రకాలుగా చెప్పాను మీకు. కానీ వారు పట్టించుకోలే. ఈ రోజున ఏ మూలకెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఉత్తరాంధ్ర నుంచి, ఇచ్చాపురం నుంచి ఏ మూలకెళ్ళినా కనీసం మౌలిక వసతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. నాకు కష్టం అని తెలుసు. పాలన ముఖ్యమంత్రి గారికి స్థానంలో కూర్చొని ఒక అనుభవజ్ఞుడు కావాలి. కరెంట్ ఆపారా? అది బాబు జాగ్రత్త, కరెంట్ ఉందా కానీ చూసుకోండి. మీ క్షేమం ముఖ్యం, నాకు జాగ్రత్త.
ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మౌలిక వసతులు లేవు, రోడ్లు సరిగ్గా ఉండవు, డిగ్రీ కాలేజీలు ఉండవు. కానీ విజన్ 2020 2 కోట్ల ఉద్యోగాలను ఎప్పుడు 2004లో చెప్పారు, 2003లో, 2002లో. ఆ విజన్ 2020లో 2 కోట్ల ఉద్యోగాలని చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు. దీనికి మరి ఇంత అనుభవజ్ఞులు అవన్నీ జరగకపోయినా నేను కోరుకుంది ఏంటి, ఒకటే కోరుకున్నాను, ఏదన్నా అనుభవం పనిచేస్తుంది మన రాష్ట్రానికి, చేస్తే తిరిగి వచ్చింది. ఒకప్పుడు గోదావరి అందాలు, గోదావరి ఇసుక తెన్నులు. కానీ ఈరోజు ఏ మూలకు చూసినా ఇసుక దోపిడీలు, ఇసుక మాఫియాలు. ఎటు వెళ్ళినా కానీ ఏ మూలకెళ్ళినా అవి జన్మభూమి కమిటీలా, గూండా కమిటీలో నాకు అర్థం కావట్లేదు. అవి జన్మభూమి కమిటీలా, దోపిడీ కమిటీలా, అవి జన్మభూమి కమిటీలా, వ్యవస్థను నిర్వీర్యం చేసే కమిటీలా నాకు అర్థం కావలేదు. ఇందాక దారిలో వస్తూ ఉంటాయి, ఇందాక మన విజయవాడ నుంచి దారిలో వస్తూ ఉంటే మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడున్నా హోర్డింగ్స్ ఉన్నాయి. వచ్చి ఏం చేస్తారండి మీరు? మళ్ళీ వచ్చి ఏం చేస్తారండి మీరు? నేను ఏమీ ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు. అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్లు. సరే, వ్యక్తిగతంగా జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీని చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మీ ఇద్దరికి చెప్తున్నాను, రాజమండ్రి నుంచి పద్నాలుగేళ్ల వయసులో దేశానికి సేవ చేయడానికి, సమాజానికి అండగా సేవ చేయడానికి నేను 14 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నాను. అది ఒక మా అన్నయ్యకి తెలియదు, ఒక మా నాన్నకు తెలుసు, మా అమ్మకు తెలుసు. నేను రాజకీయాలను అర్థం చేసుకొని వచ్చాను. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అంటారు. అరే, మీ కొడుకు ఏం తెలుసు అండి లోకేష్ గారికి? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారా మీరు? అరే, విశ్వనాథపేట మాజీ సర్పంచ్ లక్ష్మయ్య గారిని అడగండి, ఆయన చెప్తారు రాజ్యాంగం గురించి, పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడతారు. మీ అబ్బాయికి ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి? ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు మీరు. ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి. తండ్రి వారసత్వం అంటే ఏంటి? ఇంటి పేరు, తండ్రి రూపురేఖలు, తండ్రి DNA, తండ్రి ఆస్తులు పాస్తులు. తండ్రి అనుభవం కొడుకు వస్తుందా? అరే, మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికా మేము జనసేన మీకు అవకాశం ఉంది? మీకు జాగ్రత్త అమ్మా, అబ్బాయిని పక్కన నీళ్ళు వాళ్ళు చెప్పక్కడ నీళ్ళు ఉంటాయి, నా చెప్తాను. అడే, ముఖ్యమంత్రి గారు విజన్ 2020లో 2 కోట్ల ఉద్యోగాలు అంటే అప్పుడే సరదాగా చెప్పారు. నేను ఈ మధ్యన అడిగాను, ఇచ్చాపురంలో ఒకళ్ళని అడిగాను, ముఖ్యమంత్రి గారు నిరుద్యోగం పారదోలుతా అన్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అదే విజన్ 2020 ఇంకా బాగా చేస్తారని చెప్పారు. మళ్ళీ ముఖ్యమంత్రి అక్కడ ఇచ్చాపురంలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే రోడ్ సైడ్ బండి ఆపి వాళ్ళ అబ్బాయి కూడా పక్కనున్నాడు. ఆయన అడిగా,
చెప్పాను. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా, ఏమంటారంటే ఆ పెద్ద ఆయన చెప్పింది ఒకటే మాట అన్నారు, జీలకర్రలో కర్ర లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు, బాబు జాబులో జాబు లేదని చెప్పారు ఆయన. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే అడుగుతున్నాను, సింగిల్ విండో మేము బోల్డ్ అన్ని ప్రోత్సాహంగా ఇస్తాం. ఎక్కడో విదేశాలకు వెళ్తారు, ప్రత్యేకమైన ఫ్లైట్లు వేసుకెళ్ళండి, ఫస్ట్ క్లాస్లో తిరగండి, మాకు అభ్యంతరం లేదు. ఓకే, మీ ప్రయోజనం మీ సేఫ్టీలు మేమేం కాదంటలా. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి. మీరు కనీసం మన రాష్ట్రంలో, నేను అమెరికాకి వెళ్తే న్యూయార్క్లో ఒక చిన్న హాట్ డాగ్స్ పెట్టుకుని ఒక తోపుడు పడిన అబ్బాయిని అడిగాను, బంగ్లాదేశీ అతను అడిగా, నీకు లైసెన్స్ ఎలాగని. నేను పోలీసులు బెదిరిస్తారా ఇక్కడ రోడ్డు సైడ్ షాపులు పెట్టుకుంటాయంటే అతను ఒకటే చెప్పాడు, నేను న్యూయార్క్ మెట్రోపాలిటన్ దగ్గరికి వెళ్తా, అక్కడికి వెళ్తే ఒక $300 కడతాను. $300 కడితే మళ్ళీ నేను సంవత్సరం పొడుగుతా, 3 సంవత్సరాలు, అది కూడా 3 సంవత్సరాలకు ఒకసారి, ఎవ్వరు ఇబ్బంది పెట్టరు. అలాంటిది మన తోపుడు బండ్లు కానీ, చిన్న కూరగాయలు అమ్ముకునే బండ్లు కానీ, నిజంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే మీరు విదేశాలకు వెళ్ళండి, ఇంకోటి చేయండి. కానీ ముందుగా మీరు ఆలోచించాల్సింది, మన అసంఘటిత కార్మికులు ఉన్నారు బోళ్ళంతమంది, చిన్నపాటి తోపుడు బళ్ళు, ఒక చిన్న ఇడ్లీ పెట్టుకునే బండి, ఇడ్లీ టిఫిన్ అమ్మే బండి, వాళ్ళు ఎలా సుఖంగా పెట్టుకోవాలి? వాళ్ళకి లైసెన్స్లు ఎట్లా? ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెట్టకుండా, రెవెన్యూ శాఖ ఇబ్బంది పెట్టకుండా ఒక సింగిల్ విండో సిస్టమ్ మీరు క్రియేట్ చేయలేకపోయారు. ఎక్కడో విదేశాలకు వెళ్ళి బిల్ గేట్స్ని తేవడం కాదు, ఎక్కడో విదేశాలకు వెళ్ళి బిల్ క్లింటన్ గారిని తేవడం కాదు. ముందుగా మన మూలాల్లో, మన పల్లెటూళ్ళల్లో, మన టౌన్స్లో సగటు మనుషులు, వారి కష్టాలను చూడండి, వారిని అర్థం చేసుకోండి. అందుకే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా అసంఘటిత కార్మికులకి, చిన్నపాటి వ్యాపారులకి మేము మీకు అండగా నిలబడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టేటప్పుడు ఏ ఒక్కరు కూడా నిజంగా పెన్షన్ అనేది భద్రత, మీ శక్తి, మీరు చేసే నినాదం ఒక రోజున మంత్రమై విశ్వంలోకి వెళ్తుంది, ఆ కోరిక సత్యమై తీరుతుంది. నాకు కోరికుండి కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి అలంకారం కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిలాగా వారి అబ్బాయిలాగా వారసత్వం కాదు, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిలా మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అన్న వారసత్వం నాకు లేదు. ఇదే తూర్పుగోదావరి జిల్లా రాజోల దగ్గర ఒక చిన్నపాటి గ్రామంలో నా ముత్తాత ఒక చిన్నపాటి మున్సిపు, నా తాత పెద్ద వ్యాపారి కాదు, గనులను హ్యాండిల్ చేసిన వ్యక్తి కాదు, ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్ గోదావరి జిల్లాలో. నా తండ్రి ఒక కానిస్టేబుల్ నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. చిన్న జీవితం మంది. మా తాత ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతా అని మీరు అనుకున్నప్పుడు, మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నప్పుడు, ఒక ముని మనవడు, ఒక పోస్ట్ మ్యాన్ మనవడు, ఒక కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన అతని కొడుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేడు? ఖచ్చితంగా అవుతాడు. వారసత్వాలతో ముఖ్యమంత్రులు అవ్వలేరు,
ఇది నాకు 2019 మూడో ఎలక్షన్స్. నాకు అనుభవం తీసుకున్నాం, దశాబ్దం అనుభవం తీసుకున్నాం. ఒక 2 దశాబ్దాలు జీవితాన్ని చూసాం, దెబ్బలు తిన్నాం, అవమానాలు ఎదుర్కొన్నాం. చెయ్యని తప్పులకి నెలలు తరబడి అవమానాలు ఎదుర్కొన్నాం, భంగపడ్డాం, తల్లిని దూషించుకున్నాం, కన్న తల్లిని దూషించుకున్నాం, పడ్డాం అవమానాలు. ఎందుకు పడ్డాం? అవమానం లేదా మాకు? పౌరుషం లేదా మాకు? ఉప్పు కారం తినలేదా మేము? మాకు అవమానాలు రావా? మాకు పౌరుషాలు ఉండవా? మాకు ఏం పౌరుషాలు మీకేనా? ఆకాశంలోంచి ఊడిపడ్డారా మీరు? అరే, జాతిని గౌరవించే వాళ్ళం, తెలుగు జాతిని. అవమానాలు దిగమింగుతాం, భరిస్తాం, సహిస్తాం, ఎక్కువైతే తాట తీస్తాం. ఎందుకు అనిపించిందంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ దగ్గర 1000 కోట్లు లేవు. మా తాతలు గనుల మీద వ్యాపారాలు చేసిన వాళ్ళు కాదు. మీరిచ్చిన ప్రేమతో మా నాన్న బలమైన విలువలు ఇచ్చిన వ్యక్తి. మా నాన్న చిన్నప్పుడు మా నాన్న ఒకటి అడిగేవాడిని, ఎందుకు నాన్న మనకెందుకు కారు లేదు అనేవాడిని. మా నాన్న సీఏ అప్పుడు. మా నాన్న నేర్పింది ఒకటే, ఏదైనా సరే ఇలాంటి సొమ్ముతోటి, అబద్ధపు సొమ్ముతోటి, దోపిడీ చేసిన సొమ్ముతోటి మీకు మంచి జరగదురా. మనకున్న దాంట్లో ఒక మోటార్ బైక్ కొనుక్కోగల, దాంట్లో బతుకుదాం, అంతకుమించి అవసరం లేదు. నా తండ్రి ఆ విలువలు నేర్పించాడు. నాకు అందుకే 1000 కోట్ల మీద ఆస్తులు నాకు ఆసక్తి లేదు. నేను కోరుకుంది కూడా మహా అయితే డిగ్రీ పాస్ అయి ఒక ఎస్ఐ అయితే బాగుండు, ఎస్ఐగా జీవితాన్ని ప్రారంభిస్తే బాగుండు. అలా కూడా డిగ్రీ కూడా పాస్ అవ్వలేకపోతే మా అన్న చిరంజీవి గారి దగ్గర ఒక సెక్యూరిటీ గార్డుగా ఉండిపోదాం అనుకున్నాం. అంతమించిన కోరికలు లేవు జీవితంలో. కానీ భగవంతుడు నాకు సినిమాల్లో పెట్టాడు. నాకు తెలిసిందల్లా, నాకు ఏ పని ఇచ్చినా చాలా త్రికరణ శుద్ధిగా చేస్తాను, చాలా త్రికరణ శుద్ధిగా, వెనకంచి వేయను. అలా వచ్చింది జీవితం. ఆ జీవితాన్ని మీ అందరూ ప్రేమతోటి తలా ఒక 10 రూపాయలు పెట్టి టికెట్ కొంటే అదే నాకు ఈరోజు ఆస్తిపాస్తి. సంవత్సరానికి సినిమాలు చేస్తే 100 పైన సంపాదించగలను, 100 కోట్ల పైన సంపాదించగలను. ఎందుకు వచ్చాను సినిమా, ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కంటే నిజంగా బాధ కలిగింది. ఎవరు మాట్లాడట్లా, ఎవ్వరు ఇంత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని ఎవరు అండగా ఉండాలని చేయట్లా. నాకు నిజంగా అనిపించింది, నేను ఏమి కోరుకోలేదు జీవితంలో. నేను కోరుకుందల్లా ఒక బలమైన వ్యవస్థ ఉండాలని. చిన్నప్పుడు నేను ఆశించేవాడిని, నేను పెరిగి పెద్ద అయితే సమాజం బాగుంటుందని. ఇంకా దౌర్భాగ్యంగా తయారైంది, ఇంకా హీనంగా తయారైంది. నిజంగా నాకు అనిపించింది, రేపొద్దున నేను వదిలేస్తే బలం ఉండి, శక్తి ఉండి, భావజాలం ఉండి, పోరాటం చేయగలిగే సత్తా ఉండి నాలాంటి వాడు కూడా ఒక బాధ్యత తీసుకోకపోతే దెబ్బతింటానని భయం వేసింది, తప్పు చేస్తానని భయం వేసింది. అందుకని రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే ఏ మూలకెళ్ళినా నన్ను ఒకటే అడుగుతారు. ముందుగా నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి, పెన్షన్ల మీద బతికేవాడిని కాబట్టి చాలా కాలం మా నాన్నగారు మా డబ్బుల మీద బతకలేదు. మా నాన్నగారు తన పెన్షన్స్ మీద బతికేవాళ్ళు. అలాంటి నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి నాకు బాగా నచ్చేది, అండగా నిలబడాల్సింది ప్రభుత్వ ఉద్యోగులకి అనుకుంటాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది అది ఉద్యోగ భద్రత. కొన్ని దశాబ్దాలు ప్రభుత్వానికి
పని చేసిన తర్వాత, గొడ్డు చాకిరీ చేసిన తర్వాత, రిటైర్మెంట్ తర్వాత మాకు భద్రత కావాలని కోరుకుంటారు. అలాంటి భద్రత ఉన్న వారి జీతంలో కొంత భాగాన్ని వాళ్ళు, కొంత ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ రూపంలో తీసి వారి రిటైర్మెంట్ తర్వాత వారికి పెన్షన్ రూపంలో ఇస్తే, ఈ రోజున అలాంటి పెన్షన్ని ఎలాంటి చోట్ల పెడుతున్నారంటే, సాంప్రదాయిక పెట్టుబడులు పెట్టాల్సిన చోట వాళ్ళు స్టాక్ మార్కెట్స్లో జూదంలాగా పెట్టేశారు. ఆ డబ్బులు వస్తే వచ్చినాయి, పోతే పోయినాయి. ఏ మూలకెళ్ళిన టీచర్లు మాకు దెబ్బలు ఉన్నాయి, మాకు నష్టపోతున్నాం, దెబ్బలు తింటున్నాం అని చెప్పి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయమంటే నేను వారికి ఒకటే కోరుకుని చెప్పాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రద్దు చేస్తాం. అది మీకు అండగా నిలబడతాం. ప్రభుత్వ ఉద్యోగులకి రాగానే మొదలు చేసే పని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపిస్తాం. మీ ఉద్యోగ భద్రతకు అండగా ఉంటామని చెప్పి ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకి, ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా, ఒక పోస్ట్ మ్యాన్ మనవడుగా, ఒక కానిస్టేబుల్ జీవితాన్ని ప్రారంభించిన కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి మీకు అండగా ఉంటానని ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే నేను తెలుసు మీ అందరికీ, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను. మొగల్తూరులో మనకి 2.5-3 ఎకరాల పొలం ఉండేది. చాలామంది నన్ను అడుగుతూనే ఉన్నారు, మీరు ఎందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉండిపోయారు? గోదావరి జిల్లాలో ఎందుకు ఉండిపోయారంటే, గోదావరి జిల్లాలో నా మూలాలు ఉన్న జిల్లాలు ఇవి. గోదావరి జిల్లాలు నాకు తెలిసిందల్లా, నాకు తెలంగాణ తెలుసు. నేను పుట్టి పెరగలేదు, నేను అక్కడ పుట్టలేదు, కానీ నేను తెలంగాణ హక్కును చేర్చుకుని తెలంగాణ తెలుసు. నా నాయనం వచ్చిన ఉత్తరాంధ్ర తెలుసు, నెల్లూరు తెలుసు, ఒంగోలు తెలుసు, ప్రకాశం జిల్లా తెలుసు, అనంతపూర్ తెలుసు, కడప తెలుసు. కానీ గోదావరి జిల్లాలో నాకు తెలియదు. ఎందుకు అన్ని రోజులు ఉండిపోయారని అడిగితే, నిన్న జర్నలిస్టులు నా మూలాలు ఉన్న జిల్లాలు నేను తెలుసుకోవడానికి ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. నాకు బలం ఉందని తెలుసు, అన్నదమ్ములు ఉన్నారని తెలుసు, ఆదరించే ప్రజలు ఉన్నారని తెలుసు. అందుకని పశ్చిమ గోదావరి జిల్లాలో నెలపైన ఎన్ని రోజులు ఉన్నానో, మన తూర్పు గోదావరి జిల్లాలో మూలాలని, సంస్కృతిని, మన మొత్తాన్ని అర్థం చేసుకునే వరకు ఖచ్చితంగా 4 రోజుల పైన మన తూర్పు గోదావరి జిల్లాలో అణువణువున మూలకి ప్రతి మూల పర్యటిస్తాం. ఏ మూల ఈ సమస్యలున్నా, అది కేవీ రావు గారి కాకినాడ SEZ కావచ్చు, అది పోలవరం ప్రాజెక్టులు కావచ్చు, అన్ని కూలంకషంగా అర్థం చేసుకుంటాం. నేను వచ్చింది, నేను మీకు అండగా ఉంటానని చెప్పడానికి వచ్చాను. మీరు గుండెలకి హత్తుకొని జనసేన పార్టీకి నిలబడితే అద్భుతమైన మెజారిటీ తోటి అన్ని సీట్లు గెలిపించి చూపిద్దాము ముఖ్యమంత్రి గారికి. అలాగే ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే మూలాల నుంచి మార్పులు తీసుకురావాలి. ఆ మూలాలు, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. అలాంటి గ్రామాలకి ఈ రోజున సర్పంచ్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు రావాల్సి ఉంది. నాకు ఒకటే అనిపిస్తుంది, పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, టర్మ్ అయిపోయింది. టర్మ్ అయిపోతే ఏం చేయాలి ప్రభుత్వాలు? పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. కానీ వీళ్ళు పంచాయతీ ఎన్నికలు పెట్టరు. తెలుగుదేశం పార్టీ చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, భయం ఉన్నోడు పెట్టడు. తెలుగుదేశానికి భయం ఉంది, గెలుస్తా ఉన్న ధైర్యం లేదు వైసీపీకి. అందుకని ధైర్యంతో పంచాయతీ ఎన్నికలు పెట్టమని అడగరు.
కానీ గుండెలు ధైర్యంతో చెప్తున్నా, జనసేన పార్టీ అడుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, పంచాయతీ ఎన్నికలు పెట్టండి, మా సత్తా ఏంటో చూపిస్తాం మీకు. దాదాపు 3,6 లక్షల పైచిలుకు కోట్లు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఈ రోజు పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల. ఊహించండి, నిజంగానే మన గ్రామాల్లోనే కనీసం రోడ్ల సౌకర్యం బాగుపడుద్ది 1 కోటి రూపాయలతోటి. గ్రామానికి 60-70 లక్షలు అనుకున్నా కానీ, చిన్నపాటి గ్రామం అనుకున్నా కానీ ఒక మంచి ప్రాథమిక ఆసుపత్రి బెటర్గా వస్తుంది. ప్రైమరీ టీచర్లు కొంత ఉద్యోగాలు ఇవ్వచ్చు, జీతాలు ఇవ్వచ్చు. మన అంగన్వాడీ టీచర్లకి నెలగా సరిగ్గా జీతాలు రావు. మన డ్వాక్రా మహిళలకి ఎప్పుడో మీరు కమిషన్లు తప్ప వారికి సరైన జీతాలు లేవు. అలాంటిది నిజంగా పంచాయతీరాజ్ వ్యవస్థని తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్జీవం చేస్తుంటే వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, చంపేస్తున్నారు. నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెప్తున్నాం, మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టండి. పంచాయతీ ఎన్నికల్ని మీకు పక్కన పెట్టే హక్కు మీకు లేదు. మీరు రాజ్యాంగేతర శక్తిగా మీరు కాదు, మీరు యాక్ట్ చేస్తూ ఉన్నారు, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. దయచేసి దీనిని ఆలోచించి కోర్టుల దగ్గర చీవాట్లు తినకుండా ముందే మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టండి. లేదంటే నేను సర్పంచ్ అందరితో కలిసి మాజీ సర్పంచులతోటి చాలా బలమైన ఉద్యమం చేస్తాం, మిమ్మల్ని నిలదీస్తాం అమరావతిలో. పంచాయతీ ఎన్నికల్లో ఎంత దారుణం అంటే ముఖ్యమంత్రి గారి కింద ఎందుకు చెప్తున్నానంటే, బీసీల మీద చాలా ప్రేమ మాకు అని చెప్తూ ఉంటారు. తెలుగుదేశం బీసీల పార్టీ, దళిత తేజ్ అని చెప్పి దళితులకు అండగా ఉండే ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, 12,000 పై చిలుకున్న సర్పంచులు, 1,20,000 మంది ఉన్న వార్డు మెంబర్లు, వీళ్ళల్లో 60% పైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, వీళ్ళందరూ అవకాశం కోల్పోతూ ఉన్నారు. పంచాయతీ వ్యవస్థని రిప్రజెంట్ చేసే అవకాశం. నిజంగా మీకు బీసీల మీద ప్రేమే ఉంటే, ఎస్సీల మీద ప్రేమే ఉంటే, షెడ్యూల్ ట్రైబ్స్ మీద ప్రేమ ఉంటే, మహిళల మీద గౌరవం ఉంటే, మీరు నిజంగా పంచాయతీ ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయరు. మీరు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, మీ పద్ధతి మార్చుకోండి. నేను మీకు అండగా నిలబడ్డాను. మీకు ఎలాంటి మీ సొంత పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టారో మిమ్మల్ని గత 3-4 ఏళ్లలో, నేను ఎప్పుడు చాలా బాధ్యతగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో వ్యవహరించలేదేమో కానీ జనసేన పార్టీ చాలా హుందాతో కూడిన ప్రతిపక్షంలో వ్యవహరించింది. ఆ దృష్టిని అది మీ గుర్తుపెట్టుకోలేదు. పంచాయతీ వ్యవస్థ గొప్పతనం చెప్తాను. పంచాయతీ వ్యవస్థ ఎంత బలమైందంటే, మన కిర్లంపూడి మండలంలో బుర్గంపాడి గ్రామంలో సూర్యచందర్ అనే పంచాయతీ సర్పంచ్ ఎంత గొప్ప పని చేశారంటే, చెత్త నుంచి సంపద సృష్టించాడు. మన కిర్లంపూడి మండలంలో ఒక మామూలు సర్పంచ్, అది ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆ పాలసీని తీసుకెళ్ళి అమెరికాకు అమ్మారు. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తామని. దాని అవకాశం ఇచ్చింది ఎవరు? ఒక సర్పంచ్. కిర్లంపూడి గ్రామంలో బుర్గంపాడి సర్పంచ్ సూర్యచంద్ర అంటే ఎంత మేధావులు ఉన్నారు. ఒక సర్పంచ్ వ్యవస్థ అంత బలీయమైనది. చదువుకున్న వాళ్ళు, మేధావులు. ఒక్కొక్క సర్పంచ్తో మాట్లాడితే మామిడి అప్పలనాయుడు కానీ, పీకే రంగారావు కానీ, పల్లిపాలెం లక్ష్మయ్య కానీ, విశ్వనపేట మాజీ సర్పంచ్,
వారితో కూర్చుంటే ఒక సర్పంచ్ అనుకుంటాం మనం. ఎంత జ్ఞానులు, ఎంత అవగాహన ఉన్న వాళ్ళు రాజ్యాంగం మీద. కేంద్ర నిధులు ఎంత అందంగా ఉన్నాయి, ప్రజలకు ఎంత చేయొచ్చు. ఇలా మాట్లాడే వాళ్ళని చెక్ పవర్ లేదు. జన్మభూమి కమిటీల పైన పెట్టేశారు. జన్మభూమి కమిటీలు ఎందుకు వచ్చినాయి? కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీలు అంటే, తెలుగుదేశం జన్మభూమి కమిటీలని, వైసీపీ వాళ్ళు గ్రామ సచివాలయాలను పెట్టారు వారి మేనిఫెస్టోలో. అసలు ఇవన్నీ దేనికి? దీనికి మూల కారణాలు వెతుకుతాం మనం. ముఖ్యంగా మనం లోపలికి పోతే మూల కారణాలు వెతికితే, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ 2014 అనుకుందాం, ఏ ఎలక్షన్స్ అయినా గెలవగానే ఏ పార్టీ అయినా ముందుగా ఆలోచించాల్సింది ప్రజలకు ఏం చేయాలని. కానీ ఏ పార్టీ అయినా వచ్చిన తర్వాత ఆలోచించేది వచ్చే ఎన్నికలు గెలవడానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తారు. అందుకని జన్మభూమి కమిటీలు అందరినీ బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో, పోలీస్ కేసులు పెడతామని చెప్పు, అందరినీ బెదిరించి ఈ జన్మభూమి కమిటీ లాంటివి గుండా కమిటీలా చేశారు, దోపిడీ కమిటీలా చేశారు. అందుకని జనసేన పార్టీ మేము కోరుకుంటుంది గ్రామ స్వరాజ్యాన్ని. ఆ గ్రామ స్వరాజ్యం కోసం మేము సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం. చెక్ పవర్ మీకు వచ్చేలా చేస్తాం. ఎంత విసిగిపోయారంటే తెలుగుదేశంలో ఉన్న సర్పంచులు కానీ, కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ మన జనసేనలో జాయిన్ అవుతూ ఒకటే చెప్పారు, నేను ప్రజాబలంతో గెలిచిన వాడిని. ప్రజాబలంతో గెలిచిన వాడు ఎవడో జన్మభూమి కమిటీ చెప్పిన దానికి వాడి సంతకాలు పెడతాడు. వాడికి హక్కు, ప్రజాబలంతో గెలిచిన వాడికి. మరి ముఖ్యమంత్రి గారిని మనం ఇదే అడుగుదామా? మీకెందుకు ముఖ్యమంత్రి పదవి? చీఫ్ సెక్రటరీ రన్ చేస్తాడు ప్రభుత్వాన్ని, మీరు దిగిపోండి. మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎందుకు? దానికి సంబంధించిన సెక్రటరీ పని చూస్తాడు, మీ అబ్బాయిని పదవిని ఖాళీ చేయమండి. అవి చేయరు వీళ్ళు. అంత దౌర్జన్యం, అంత నిర్వీర్యం చేస్తా ఉన్నారు. వ్యవస్థని నిర్వీర్యం చేసి ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? ఎటువైపు వెళ్తున్నాం? దీని గురించి మాట్లాడడానికి ఒక్కరు లేరు. ఈ రోజున ఏ మూలకెళ్ళినా జనసేన పార్టీని ఒకటే అడిగారు, అన్న నాకు నాయకులు లేరంటారు. నాయకులు ఎందుకు లేరు? వస్తారు. భావజాలాన్ని నచ్చి, ప్రజాభరాన్ని చూసి అర్థం చేసుకొని ఒక అన్న నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు, ఒక తోట చంద్రశేఖర్ గారు వచ్చారు, మాదాసు గంగాధరం గారు వచ్చారు. వాడ మూల మన జనసైనిక సంబంధించిన నాయకులు వచ్చారు. ఏ మూలకెళ్ళినా ఎందుకు చేస్తున్నామంటే ఒక మూలాన్ని, ఒక బలమైన ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కష్టమైన ఇది. ముఖ్యమంత్రి గారు ఒక పార్టీ పెట్టలా, జనసేన ఒక పార్టీ పెట్టింది. ఒక పోస్ట్ మ్యాన్ మనవడి పార్టీ పెట్టాడు. పోస్ట్ మ్యాన్ మనవడి పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఒక కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీ జనసేన పార్టీ. మరి నేను ఎవరిని అర్థం చేసుకోగలను? డబ్బున్న వాళ్ళని అర్థం చేసుకుంటానా? సంపద ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటానా? వేల కోట్ల ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటానా? 16 క్యారెట్ల బంగారాన్ని గోడలకి తాపడం చేస్తున్న అర్థం చేసుకుంటానా? నేను అర్థం చేసుకునేది ఎక్కడో అరకులో ఉన్న మన గిరిజన ఆడపడుచులను అర్థం చేసుకుంటాను, గిరిజన తల్లులను అర్థం చేసుకుంటాను, కన్నీళ్లతో ఉన్న ఒక ఆడపడుచును అర్థం చేసుకుంటాను, నిరుద్యోగంతో పొట్టబట్టుకున్న ఆవేదనతో చనిపోయిన మన తూర్పుగోదావరి జిల్లాలో నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకునే యువకులను అర్థం చేసుకుంటాను. ఇలాంటి ఆత్మహత్యలు జరగకూడదు. అందుకని సామాన్యుడికి నేను ఆలోచించింది కూడా, నేను అన్నా హజారే గారి లాగా, ఒక కేజ్రీవాల్ లాగా అంత పెద్ద విలువలు మాట్లాడలేను. నేనేం చేయగలనంటే ఈ దౌర్జన్య వ్యవస్థని మార్చడానికి ముళ్ళుతోనే తీయాలి. ఒక బ్లోఅవుట్ వస్తే, ఒక పాసర్లపూడి బ్లోఅవుట్ వచ్చింది మనకి, ఆ పాసర్లపూడి బ్లోఅవుట్ను కూడా ఆపాల్సింది ఇంకో డైనమైట్లతో పేల్చడమే. వాళ్ళందరూ దౌర్జన్యం చేస్తుంటే హే రామ్ అంటే కుదరదు, ఈశ్వర్ అల్లా తేరే నామ్ అంటే కుదరదు, తాట తీస్తాం మీరు పిచ్చి వేషాలు ఆప్ చేయకపోతే అని బలంగా మాట్లాడకపోతే తప్ప ఎవడు మాట్లాడేవాడు లేడు. ఎవడు ఇక్కడ గాంధీ గారిని గౌరవించే దేశమా ఇది? మహానుభావుడు అంబేద్కర్ గారిని గౌరవించే దేశమా అది? దండలు వేయడం కాదు, పూలాభిషేకాలు చేయడం కాదు,
అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయి. మొన్న 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 ఈ మధ్యన మీకు తెలుసు, ఈ రోజున కూడా తెలుగుదేశం పార్టీకి మనం ఇంత సహకరించాం. ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా ఉన్నా, మొన్న సభలో కూడా చెప్పాను. ఆ సభలో కూడా ముఖ్యమంత్రి గారు తెలుసు, ముఖ్యమంత్రి గారికి గెలుస్తానన్న నమ్మకం లేదు. 2014 ఎన్నికల్లో నన్ను భోజనానికి పిలిచారు. లోకేష్ గారు కూర్చో ఉన్నారు. ఆయన అడిగింది ఒకటే, ఒకవేళ మన అలయన్స్ గెలవకపోతే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, మళ్ళీ మన అండగా ఉండి కలిసి పోరాటం చేయాలని. మనకేం అర్థమవుతుంది? వాళ్ళు మర్చిపోయారు ఈ రోజున. మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం కానీ శక్తి కానీ మీకు లేవు. ఇలాంటి దోపిడీ వ్యవస్థని, అలాంటి వ్యక్తులను ఎదుర్కొనే ధైర్యం పవన్ కళ్యాణ్కి ఉంది, జనసేనకు ఉంది. మొన్న కాకినాడలో కూడా వచ్చాను 2014లో. అక్కడ ఒక వైసీపీ ఎమ్మెల్యే పాపం ఒక పేద దంపతుల బిల్డింగ్ని కూలగొట్టేసి, పేద బ్రాహ్మణ దంపతులు ఇల్లు కూలగొట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. నా దృష్టికి వచ్చింది. అలాంటి చాలా వచ్చినాయి. నాకు విసుగు ఎక్కడుందంటే, మీరు పై స్థాయిల్లో డబ్బులు సంపాదించుకోండి, కానీ కష్టపడి మధ్యతరగతి మనుషులు, దిగువ మధ్యతరగతి మనుషులు, ఉద్యోగస్తులు, వారి కరప్షన్ తాకూడదు. వారికి ఇబ్బంది కలగని జీవితాన్ని పెట్టాలి. అణిగే కొద్దీ అయ్యా అనే కొద్దీ ఇంకా తొక్కి ఇలాంటి రాజకీయ వ్యవస్థ. వైసీపీ మీద కూడా నాకు ఎందుకు విసుగంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తిన్నారా లేదో అది భగవంతుడి కేరిక. కానీ మీ వల్ల, మీ పేరు చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా దగ్గరికి ఒకళ్ళు వచ్చి, నా రూమ్లోకి వచ్చి, మీరు నన్ను సినిమా చేయాలని ఒకళ్ళు చాలా రూమ్ తలుపులు తోసుకొచ్చి అడిగారు. నేను ఆ రోజున ఒకటే అనుకునేది, 2007లో నాలాంటి వాడికే ఇన్ని కోట్ల మందికి తెలిసిన వాడిని, నా కోసం ప్రాణాలు ఇచ్చే కోట్లాది అభిమానులు ఉన్నవాడిని, మీరు నన్నే ఇలా మాట్లాడితే సగటు మనిషిని మీరు ఎంత బాధపెడతారన్న నాకు ఆ రోజు కోపం వచ్చింది. ఎవరైనా సరే, ఏ నాయకులైనా సరే, మీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ మీ వర్గాలకు పెట్టుకోండి. మీ గొడవలు ఉండేది అర్థం చేసుకుని పెట్టుకోండి. మీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ గోదావరి జిల్లాలకి తీసుకొస్తే మటుకు తన్ని తగలేసి గోదావరిలో కలిపేస్తాను, జాగ్రత్త. మేము ప్రజాస్వామ్యబద్ధంగా బతికే వాళ్ళం. బాంబులతోటి, వేట కరువులతోటి, బరిసెలతోటి, గంటగడ్డలతోటి మీరు బెదిరించడానికి మేము ఏమనుకున్న ఉప్పు కారం తెరవనుకున్నాను. మా పౌరుషాలు ఉండవా మాకు? ఏమనుకుంటారు వీళ్ళు? మీ అందరికీ ఎవరికైనా ఒకటే మాట, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ప్రతిపక్ష నాయకుడికి కావచ్చు, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తే మేము ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తాం. మీరు అలా కాకుండా ముఖ్యమంత్రి గారు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీరు ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేస్తే, మీరు ఫ్యాక్షన్ రాజకీయాలతోటి మిగతా వాటితోటి మీరు ఇబ్బందులు పెడితే, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ నేను ప్రజా ఉద్యమాల నుంచి మిమ్మల్ని నలిపేస్తాం, మిమ్మల్ని ప్రవాహంలో కలిపేస్తాం. నేను అన్నిటికీ తెగించి వచ్చిన వాడిని, ప్రాణ భయం లేని వాడిని.
రకరకాలుగా బెదిరింపులు. ఏ బెదిరింపుకి లొంగేవాడిని కాదు నేను. మెత్తగా ఉంటానేమో, సున్నితంగా ఉంటానేమో, దేశం కాని దేశాన్ని బాధపడుతుంటే దానికి అండగా నిలబడ్డ షగివారాన్ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. 23 ఏళ్ల వయసులో తన చావు కనువిప్పు కావాలని ఆశయం కోసం చచ్చిపోయిన ఒక భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డిన ఒక చంద్రశేఖర్ ఆజాద్ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. గాంధీ గారంటే గౌరవం ఉంది, శాంతియుత మార్గాలను అర్థం చేసుకుంటాం. కానీ నేను కోరుకునేది బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావాలి ఇక్కడ రాష్ట్రంలో. లా అండ్ ఆర్డర్ మాట్లాడితే నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడిగాను, లా అండ్ ఆర్డర్ సంబంధించి మీకేం కావాలని అడిగితే నేను ఒకటే చెప్పా, నాకు బలమైన పరిపాలన ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఇవ్వండి అంటే, మొన్న మధ్యన ఏలూరులోకి వెళ్తే ఒక ఎమ్మెల్యే మన మీద గెలిచి మనం గెలిపించిన ఎమ్మెల్యే కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా వస్తాడో చూస్తాను, ఎలా సభ నడుపుతాడో చెప్తాను, ఇలా ఛాలెంజ్లు. ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోండి, లా అండ్ ఆర్డర్ అంటే మీరు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, యువర్ లా మేకర్స్, లాని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, చట్టాన్ని సంరక్షించేవాళ్ళు. అలాంటి మీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని ఒక మహిళని, వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓ గారిని జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి కొడితే ఒక ఆడపడుచు మానాన్ని ఆత్మగౌరవాన్ని రక్షించలేకపోయిన ముఖ్యమంత్రి మీరు ఏం మాట్లాడతాం మీ గురించి? ఇసుక దోపిడీలు చేస్తుంటే మాట్లాడలేని ముఖ్యమంత్రి, ఒక ఎస్సీ మాట్లాడితే మొన్న కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారు మాదిగల్లో పెద్ద మాదిగలని చెప్తూ వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే ఆయన్ని ఒక అబ్బాయిని తీసుకొచ్చి, ఒక కార్మికుని తీసుకొచ్చి మాదిగ కులంతో దూషించి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోలేదు. దళిత తేజం అని చెప్తారు. ఎక్కడ దళిత తేజం? మీకు ఎస్సీల మీద గౌరవం ఏముంది? అంబేద్కర్ ఆశయాల మీద మీకు పట్టే ఉంది. అంబేద్కర్ స్ఫూర్తిని మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇవన్నీ ఎటు జరుగుతున్నాయి? చాలా బాధ కలిగింది నాకు. దీనికి పర్యవసానం ఎలా ఉంటాయంటే, ఒక ఎమ్మెల్యే ఒక ఆడపడుచుని, ఎంఆర్ఓని, గెజిటెడ్ ఆఫీసర్ని జుట్టు పట్టుకొచ్చి బయటికి లాగి కొడితే, చెంపదెబ్బ కొడితే దాని ప్రభావం రోడ్డు మీద వెళ్ళే కుర్రాడికి ఒక ఆడపడుచు చీరలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే చేస్తేనే ముఖ్యమంత్రి వదిలేశాడు కాబట్టి, నేను ఈ ఆడపడుచు చీరలాగినా ఏమనుకోరని అంటారు. ఇలా ప్రభావితం చేస్తాయి. ఒక ముక్కు పచ్చలారిని పసి బాలిక మీద అత్యాచారం చేసేవాళ్ళు అయిపోతారు. ఎందుకంటే తప్పు చేసేవాళ్ళని, ఎమ్మెల్యేలను, ఆ రోజునే ఆ దెందులూరు ఎమ్మెల్యేని కాళ్ళు ఎరగొట్టి, పోలీసుల చేత కింద కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెట్టి ఒక రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉంటే ప్రతి వాళ్ళకి బుద్ధి ఉండేది. ఈ రోజున ముఖ్యమంత్రి గారు అవి చేయరు. ఇలాంటి తప్పుడు సంకేతాలు పంపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. లోకేష్ గారికి కూడా మీ వయసు ఎంత, మీ అనుభవం ఎంత? ఇదేనా మీకు చెప్పింది? మీ ఇంట్లో వనజాక్షి అనే ఆడపడుచు, లోకేష్ గారు ఆడపడుచు అయితే, అక్క అయితే కానీ, చెల్లెలైతే కానీ ఇలాగే ఊరుకుంటారా మీరు? పెద్దలను కూర్చోబెట్టి సర్దుబాటు చేస్తారా? ఏం సంకేతాలు పంపిస్తుంది తెలుగుదేశం పార్టీ? ఇవన్నీ మేము భరించాలా? ఇవన్నీ మేము పట్టించుకోకుండా ఉండకూడదా? ఇసుక మాఫియా అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా బెదిరింపులు, దోపిడీలు. నిజంగా విసుగుంది. ఇది మారాలి. ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైన ఎన్నిక 2019. మీరు పద్ధతులు మార్చుకోండి. లేదంటే ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు కానీ, మీరు గుండాగర్దీతో కానీ, ఫ్యాక్షన్ రాజకీయాలతో కానీ, ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థల్ని, పోలీస్ వ్యవస్థని కానీ,
రెవెన్యూ వ్యవస్థని వాడుకుని ముఖ్యమంత్రి గారు ఒక టెర్రరిజం క్రియేట్ చేస్తున్నారు. ఇవి మానుకోవాలి మీ ఇద్దరు. ఎందుకంటే ఒకసారి ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు, యువతకి భావాగ్ని రగిలినప్పుడు ఎవ్వరూ ఆపలేరు. తర్వాత జరిగేది ఇంకెవరికి దీనికి ప్రతిపక్షం కూడా బాధ్యత వహించాలి. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత వహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేయకండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అంటారు. భారతీయ జనతా పార్టీ అంటే జగన్ పవన్ పార్టీ అంట. భారతీయ జగన్ అండ్ పవన్ పార్టీ అంట. జగన్ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని. భారతీయ జనతా పార్టీని కడిగేసింది, ఏకేసింది మేము, దుమ్మెత్తిపోసింది మేము. ఇదే మన కాకినాడలో వచ్చి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు దాన్ని మైక్రోవేవ్లో పెట్టుకొని ఆ పాచిపోయిన లడ్డూలే వేడి చేసుకొని తిన్నారు. మళ్ళీ ఏం మాట్లాడతాం మరి కూర్చోబెట్టి? దీనికి ఎక్కడ రాజకీయ జవాబుదారీతనం ఉంది? పొలిటికల్ అకౌంటబిలిటీ ఎక్కడుంది? పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగో లేదు, అసలు కేంద్ర ప్రభుత్వానికి అసలే లేదు. భారతీయ జనతా పార్టీకి ఆ రోజున నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఢిల్లీలో నేను పార్లమెంట్ హాల్లో ఉన్నప్పుడు ఆయన మెట్లని ముద్దు పెట్టుకుంటే నాకు చాలా ఆనందం కలిగింది. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి, ఒక నాయకుడు ప్రజాస్వామ్య వ్యవస్థని గౌరవించే వ్యక్తి, శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి, సెంట్రల్ హాల్ని గౌరవాన్ని ఇనుమరింపజేసే వ్యక్తి అనుకున్నాను. ఆ రోజున ఒక్క మాట మాట్లాడి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను తిట్టాను, నేను దుమ్మెత్తిపోసాను. ఒకవైపు భారతీయ జనతా పార్టీని నేను దుమ్మెత్తిపోసాను. మీ అందరికీ తెలిసి కాకినాడలో ఎలా తిట్టాను. తిడితే తెలుగుదేశం నాయకులు వారికి షాంపూలతో తలస్నానం చేసి, శీకాకాయలతో తలరుద్ది, మంగళ స్నానాలు చేయించి వాళ్ళకి సన్మానాలు చేయించారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు దొంగ దీక్షలు చేస్తూ ఉన్నారు. ఆ రోజున నేను మాట్లాడినప్పుడు ఆ రోజు మీ అనుభవం ఏమైంది? ఆ రోజు నాకు అనుభవం లేదా? మళ్ళీ ఈరోజు నేను భారతీయ జనతా పార్టీకి దోస్తీ కట్టానా? నాకు నరేంద్ర మోడీ గారు నాకు అన్నయ్య, బంధువా? నాకేమన్నా? అరే, సొంత అన్నయ్యని వదిలిచ్చినాను రాజకీయాల్లోకి, సొంత అన్నని కాదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వాడిని. నాకేముంటుంది నరేంద్ర మోడీ గారు అంటే? ప్రేమ, ఇష్టమా నాకు? అరే, రాజకీయాలంటే ఇందాక చెప్పాను కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని. అలాంటిది రాజకీయ నాయకులు బాధ్యతగా మాట్లాడకపోతే మీ తెలుగుదేశం నాయకుల్లాగా ప్రధానమంత్రి గారిని అమ్మాయిలు తిట్టినా, మనం ఈ ధర్మ పోరాట దీక్షలో స్వయాన ముఖ్యమంత్రి గారి బంధువు ఏం చేశారో తెలుసు కదా మనకి. తెలుగుదేశం నాయకులు తిట్టకూడని తిట్టుని తిట్టారు ప్రధానమంత్రి గారిని. అలా తిట్టినా నేను? నాకంత కుసంస్కారం లేదు, నేను గౌరవించేవాడిని. నరేంద్ర మోదీ గారు అంటారు, నరేంద్ర మోదీ గారు అంటే ఆయన ఇష్టమని కాదు, గౌరవం, దేశ ప్రధానమంత్రి గౌరవంతో మాట్లాడతాను. అంతేగాని లొంగినట్టు కాదు, గులాంగిరి చేసినట్టు కాదు. నేను నిజంగా అవసరమైతే ఎవరు ఏ స్థాయి వ్యక్తి కానీ ఎదుటి పోరాటం చేసేవాడిని నేను. అలాంటి వ్యక్తిని నాకు భారతీయ జనతా పార్టీ నేను ఎప్పుడు వెనక్కి వేసుకొని రాను. అరే, మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే, ముఖ్యమంత్రి గారి కార్యాలయం మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే, కేజ్రీవాల్ గారి ప్రభుత్వం మీద దాడి చేసినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ మీద దాడులు చేస్తే, ప్రభుత్వ కార్యాలయాల మీద కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తే ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటాం. తెలుగుదేశం ప్రభుత్వానికి మీరంటే మీకు వ్యతిరేకించినా కానీ, మీతో పోరాటం చేసినా కానీ మిమ్మల్ని ప్రతిఘటన, ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం మీకు అండగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం మీ మీద దాడి చేస్తే మేము అండగా ఉంటాం, మీరేం ఆలోచించక్కర్లా. కానీ ఎక్కడో అండమాన్లో ఏదో ఒక మూల ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే, గుంటూరు బ్రిక్ ఫ్యాక్టరీలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే, ఎక్కడో మీ ఎంపీ మీద రైడ్ అయితే, ఇళ్లలో రైడ్ అయితే, వాళ్ళు వ్యాపారస్తులు. అరే, వ్యాపారం ఉన్న వాళ్ళకి 1,00,000 సమస్యలు ఉంటాయి. ట్యాక్సులు కట్టలేదేమో కనుక్కోండి, బయటికి రండి క్లీన్గా.
అంతేగాని వీటిని తెలుగుదేశం ప్రభుత్వం మీద దాడులుగా మీరు ఎలా అనుకుంటారు? నిజంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఉంటే ముఖ్యమంత్రి గారి మరొక చెప్తున్నాం, మాకు మీరంటే చాలా విషయాలు విభేదించినా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మీకు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు మీ మీద ఖచ్చితంగా అండగా ఉంటాం. మీ ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి చేస్తే మటుకు ఎప్పుడే ఎదగడం అంటే కింద నుంచి ఎదుగుతాం. మార్పులు తీసుకురావాలంటే కింద నుంచి మార్పులు తీసుకురాలేం. ఎప్పుడైనా సరే మన అందరం చూస్తున్న వ్యక్తిని, తప్పులు చేసే వ్యక్తి అందరి దృష్టిలో పడతాడు. అలాంటి వ్యక్తిని క్రీమేడ్ లేయర్లో ఉన్న అవినీతిని, ఉదాహరణకు ఒక దెందులూరు ఎమ్మెల్యేని నిజంగా మన తెలుగుదేశం ప్రభుత్వం కానీ శిక్షించి ఉంటే చాలా మంచి బలమైన ఉదాహరణ. ఈ రోజున తెలుగుదేశం పార్టీని మేము వేచి చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని కూడా చూస్తున్నాం. ఈ ఎమ్మెల్యే ఒక చిన్నపాటి ఉదాహరణ మీ చిత్తశుద్ధికి. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చూశారు ఎంత లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. జనసేన మీద ప్రేమ లేనంట్లా, జనసేన మీద కేవలం ఇష్టమే కాదు, జనసేన మీద ప్రేమే కాదు, ముఖ్యమంత్రి గారి సంకేతం పంపితే ఇన్ని లక్షలాది మంది జనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేయమని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నారు లక్షలాది మంది జనం. ఒక ఎమ్మెల్యేకే నువ్వు 10 మంది గుండాలను పెట్టుకొని నువ్వు ఇంత వేషాలు వేస్తే, ప్రతి జిల్లాలో లక్షలాది మందితో నేను వస్తే మీరు ఏమవుతారో ఒకసారి ఆలోచించండి. అది కడప కావచ్చు, అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఏ మూలకొచ్చిన లక్షలాది మంది అభిమానులతోటి, లక్షలాది మంది జన సైనికులతోటి బలమైన ప్రజా విప్లవాలు పట్టుకొస్తాం. జాగ్రత్త, అందరూ బాధ్యతగా ఉండండి. ముఖ్యమంత్రి గారు ఐటీ రైట్స్ గురించి మాట్లాడుతూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, చేయాల్సిన స్కామ్లన్నీ చేసి, చేయాల్సిన దోపిడీలన్నీ చేసి, అన్ని తప్పులు చేసి, అన్ని వ్యవహారాలు చేసి డొంకలో దాగితే పిడుగుపాటు తప్పదా? ఖచ్చితంగా దెబ్బలు తింటారు మీరు. అందుకని ఒకసారి ముఖ్యమంత్రి గారు మీరు క్లీన్గా రావాల్సిన అవసరం ఉంది. బయటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడంటారు. మీకు తెలుసు, కాకినాడలో మాట్లాడాను, దీనికి చట్టబద్ధత లేదంటారు. ప్యాకేజీకి ఒక సామెత గుర్తొస్తూ ఉంటుంది, చేలో లేని మన రైతుని అడిగితే చెప్తారు, సగటు రైతుని, అరే చేలో లేని పంట చేతికి ఎలా వస్తుంది? అసలు మీరు చట్టబద్ధత కల్పించాల్సింది మీకు పార్లమెంట్లో. ఆ రోజున ప్రధానమంత్రి గారు, మీరు, నేను, నరేంద్ర మోడీ గారు మనం హెలికాప్టర్స్లో తిరిగాం, విమానాల్లో తిరిగాం, అన్ని సభలు ఎన్నుకున్నాం. నేను మీరు అనుభవజ్ఞులని కదా పక్క నుండి మిమ్మల్ని అడగమన్నాను చాలాసార్లు ప్రధానమంత్రి గారిని. మరి ప్రధానమంత్రి గారి మాట శిరోధార్యం అని చెప్పి మీరు గట్టిగా అడగలేకపోయారు. ఏ రోజున కూడా నన్ను నిజంగా మీ స్నేహితుడిగా చూస్తుంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఢిల్లీకి తీసుకెళ్ళిండేవాళ్ళు, ఢిల్లీలో మీ చెప్పి ఒకసారి నువ్వు కూడా చెప్పని అనేవాళ్ళు. ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు నన్ను రమ్మని కానీ, ఢిల్లీకి వెళ్దామని కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడదామని కానీ ఏ ఒక్కరోజు కూడా అడగలేదు. మరి అడగని దానికి పిలవని పేరంటే నేను ఎందుకు వెళ్తాను? నేను అదే ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం, దేశ శ్రేయస్సు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం మీకు ఇచ్చిన వాడిని. నేనైనా పదవులు అడిగానా? మీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నిజంగా మీకు బాధ ఉంటే నన్ను పిలవచ్చు కదా. ఎందుకు పిలవరంటే జనసేన పార్టీ మళ్ళీ బలపడకూడదు, జనసేన పార్టీ చేసేస్తాం అందుకని భయం. నేను ఈరోజుకి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, లక్షలాది ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నాను, మీరు ఆల్ పార్టీ మీటింగ్ కాల్ ఫర్ చేయండి. నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి మాట్లాడుతాను, లక్షలాది ప్రజల సమక్షంలో మాట్లాడుతున్నాను. సిపిఐ, సిపిఎం, జనసేన, ప్రధాన ప్రతిపక్షం అందరినీ పిలవండి, ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, మేము వస్తాం. మనం ప్రజల తరపున కలిసి పోరాడదాం, ఢిల్లీకి వెళ్దాం, ఢిల్లీని నిలదీద్దాం. ప్రధానమంత్రిగా అంటే నాకేం భయం లేదు, ఎవరి మీద గౌరవాలు ఉన్నాయి కానీ నాకు వ్యక్తిగత భయాలు లేవు.
నేను ప్రజల తరపున పోరాటం చేసేవాడిని. ఢిల్లీ వీధుల్లో పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం ఉంటే నువ్వు సై అంటే నేను సై, రా బయటికి తేల్చుకుందాం ఢిల్లీలో. నేను ఒకటే కోరుకుంటున్నా, మనకు కనిపించే ఈ జన్మభూమి కమిటీలు కానీ ఏ మూలకెళ్ళినా సార్ పోలీసులు అటు ఇబ్బంది పెడుతున్నారు, రెవెన్యూ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, గుండాలు ఉన్నారు, దెందులూరు ఎమ్మెల్యేలు ఉన్నారు, గుండా ఎమ్మెల్యేలు ఉన్నారంటే నేను అనేది చిన్న వాళ్ళని కొట్టడం కాదు, వీళ్ళకేం తెలియదు. బయటికి కత్తి పట్టుకొని తిరిగే వాళ్ళే వీళ్ళు, కనిపించే వాళ్ళే. కానీ చీకట్లో కూర్చొని అసలు పాలసీల మీద సంతకాలు పెట్టారే వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఆ బయటికి తీసుకురావడం జనసేన చేస్తున్న పోరాటం. కష్టం ఇది. అంతేగాని బయట ఈ రోజున మీకు తెలిసే లక్షలాది మంది మన జనం వస్తూ ఉంటే ప్రభుత్వం సభకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు మనకి. జనసేన ప్రభుత్వాన్ని నిలబెడితే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనకి పర్మిషన్ ఇవ్వలేదు మనకి. పోలీస్ శాఖను కూడా మీరు వెనక్కి వెళ్ళిపోమని చెప్పేశారు. మీరు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, నేను చాలా బాధ్యత గల వ్యక్తిని, నేను తిరగబడమని చెప్తే ఎలా తిరగబడతాడో కూడా నాకు బాగా తెలిసిన వాడిని. నేను ప్రజల్ని ఎప్పుడు రెచ్చగొట్టే వ్యక్తిని కాదు. నేను మీరు బాగుండాలని కోరుకుంటాను. యువత అందంగా, యువత జాగ్రత్తగా ఉండాలని నేను కావాలంటే ప్రాణత్యాగం నేను చేస్తాను, మీరు సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని. మీ జీవితాలను పణంగా పెట్టమని కోరుకునేవాడిని కాదు. ముఖ్యమంత్రి గారు, నాకు ముఖ్యమంత్రి గారిలో బాగా నచ్చింది ఏంటంటే ఆయన 62వ పుట్టినరోజు ఎక్కడ కాకినాడలో. ఎందుకంటే ఈ మధ్యన ల్యాండ్ కబ్జా భూసేకరణ చట్టం గురించి వైజాగ్లో మీటింగ్ పెడితే నేను వెళ్తే వైజాగ్కి వెళ్ళాను. వైజాగ్ వెళ్ళి భూసేకరణ చట్టం గురించి మాట్లాడుతూ ఉంటే పాపం కాకినాడ SEZ నుంచి చింతా సూర్యనారాయణ మూర్తి గారు అని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్పారు. 2012లో నాకు గుర్తొచ్చింది. 2012లో ముఖ్యమంత్రి గారు పాపం తన పుట్టినరోజు అభిమానులతో జరుపుకోలేదు, వాళ్ళ అబ్బాయి లోకేష్తో జరుపుకోలేదు, కుటుంబ సభ్యులతో జరుపుకోలేదు, పార్టీ వ్యక్తులతో జరుపుకోలేదు. వెళ్ళి SEZ కాకినాడ SEZకి వెళ్ళి ఏరువాక అని చెప్పి అక్కడ SEZ భూముల మీద రైతులకు అన్యాయం చేస్తా అని చెప్పి పాప ఆయన దున్నారు. ఆయన చెప్పారు పోలీసులకు తిరగబడండి. ఆ రోజు 2012లో రికార్డ్స్లో కూడా ఉంటే చూడండి ఒకసారి. పోలీసులకు తిరగబడండి, అసలు మీరు భూములు మీరు దున్నుకోండి, తెలుగుదేశం జెండాలు పాతండి అని చెప్పి మన ఆ ప్రజా పోరాటాల జెండాలాగా చెప్పారు. మరి అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాల తర్వాత అదే వ్యక్తుల్ని ఆయన కూర్చోబెట్టి ఒకరిని 118 రోజులు, ఇంకొక ఆయన 111 రోజులు, ఒక మామూలు రైతు చింతా సూర్యనారాయణ మూర్తి అనే వ్యక్తిని గుండా చట్టం పెట్టారు. ఒకవైపు మీ దెందులూరు ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని ఆడపడుచులు లాక్కొస్తే వాళ్ళ మీద గుండా కేసులు ఉండవు, కానీ తన పండించే భూమిని దున్నుకుంటా ఉంటే అతని మీద గుండా కేసులు, అట్రాసిటీ కేసులు. మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాం? నేను ఇదే చెప్తా ఉన్నాను. SEZకి సంబంధించి నాకు చాలా ఆవేదన ఉంది. దేశంలో ఏ మూలకెళ్ళినా సరే SEZ సమస్యలు ఉన్నాయి. భూములను పంపించేయడం, భూ నిర్వాసితులను చేయటం. అరే మీరు 2 కోట్ల ఉద్యోగాలని చెప్పారు విజన్ 2020. ఇక్కడే 50,000 పైగా ఉద్యోగాలని చెప్పారు. ఒక చిన్న పార్ట్లో కనీసం 1000 ఉద్యోగాలు కూడా, 500 ఉద్యోగాలు కూడా లేవు కాకినాడ SEZలో. మాట్లాడేవాడు ఒక్కడు లేడు. మేము KV రావు గారికి, కాకినాడ పోర్ట్ ట్రస్ట్ వారికి చెప్తా ఉన్నాం, మీరు ఇక్కడ అన్యాయం చేసి మీరు కాలిఫోర్నియాలో ద్రాక్ష తోటలు కొనుక్కున్నారు, సంతోషం, ద్రాక్ష తోటల్లో తిరగండి. కానీ మీరు ప్రజల కన్నీళ్ళ మీద వెళ్తున్నారు, రైతు కన్నీళ్ళ మీద అనుభవిస్తున్నారు మీరు. నాకు చాలా బాధగా ఉంది, చాలా ఆవేదనగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు 2012లో ఏరువాకాన్ని స్టార్ట్ చేసి కాకినాడ SEZలో ఈ రోజున మళ్ళీ అదే KV రావు గారిని మీరు వెనకేసుకొస్తా ఉన్నారు. ఇది మీకు భావ్యమా మీకు? అందుకనే కాకినాడ SEZకి మేము వస్తాం, రైతులకి అండగా నిలబడతాం. ఏమన్నా సమస్యలు ఉంటే
ఎలా సామరస్యపూర్వకంగా పరిష్కరించాలో కూడా మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఎస్ఈజెడ్ కాకినాడ ఎస్ఈజెడ్ వారికి మేము అండగా ఉంటాం. మీకు ప్రభుత్వంతో కూర్చొని అందరితో కూర్చొని మీకు న్యాయం జరిగేలాగా ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీకు మాటిస్తున్నాను. ఈరోజు మేము కోరుకుంటుంది కూడా జనసేన పార్టీ ఆలోచన విధానం, ముఖ్యంగా యువత ఉద్యోగాల గురించి ఎలా ఆలోచిస్తున్నామంటే, నేను మీ అందరికీ తెలుసు, నేను పెరిగే వయసులో టీనేజ్లో కమ్యూనిజం ఉండేది, సోవియట్ రష్యా ఉండేది, జర్మనీలు ఇంకా విడిగా ఉండేవి, ఈస్ట్ యూరోపియన్ బ్లాక్ ఉండేది. అంటే ఏది సరైంది ప్రజల్ని పాలించడానికి? క్యాపిటలిస్టిక్ వ్యవస్థ, కమ్యూనిస్ట్ వ్యవస్థ అన్న పరిస్థితుల్లో ఒకవైపు కమ్యూనిజం కూలిపోయింది. కమ్యూనిజం కూలిపోయి మరి ఏది ప్రపంచానికి మంచిది అనుకుంటే ఆర్థిక సంస్కరణలు పెట్టారు. ఆర్థిక సంస్కరణల మూలంగా ఎస్ఈజెడ్లు వచ్చినాయి, ఉద్యోగాలని చెప్పారు. ఏ మూలకెళ్ళినా వ్యక్తులు బాగుపడుతున్నారు కానీ కుటుంబాలు బాగుపడట్లేదు. ఇవన్నీ చూసి మాకు అనిపించింది, నేను ఒకటే ఆలోచించాను, మేము పెట్టుబడుల్ని గౌరవిస్తాం, పారిశ్రామికవేత్తల్ని అర్థం చేసుకుంటాం, మీకు అండగా నిలబడతాం. పారిశ్రామికవేత్తలను కూడా మేము అడిగేది ఒకటే, మానవీయ కోణం ఉన్న మేము జనసేన పార్టీ కోరుకుంటుంది మానవీయ కోణం ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను కోరుకుంటున్నాం. ఎందుకంటున్నానంటే ఈ మాట, నిజంగా కన్నీళ్ళు వస్తాయి, కష్టాలు వస్తాయి. వంశధార ప్రాజెక్టు కడతా ఉంటే, వంశధార నిర్వాసితులను వెళ్తూ ఉంటే, పాపం ఒక రైతులు నా దగ్గరకు వచ్చి పంచరత్నాలు అంటారు ఆ గ్రామాలని. అంటే బయటికి వస్తే ఎండ నీడ పడదు, పచ్చటి గ్రామాలు. ఆ పంచరత్నాలని ఈ వంశధార ప్రాజెక్టు అని చెప్పి త్యాగాలు చేయమని చెప్పి పంపిస్తే నిజంగా ప్రభుత్వాలు ఏం చేసిన, ఎందుకు మనం అనుకుంటాం ప్రజా ఉద్యమాలు ఎందుకు పుడతాయి, ఎందుకు నక్సలైట్లు పుడతారు, ఎందుకు దోపిడీ వ్యవస్థ మీద ఇంత బలమైన ప్రజా ఉద్యమాలు ఎందుకు వస్తాయి? ఒక్కసారి భారతదేశ ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూడా ఆలోచించాలి ఈ మాట, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే నేను ప్రధానమంత్రి గారు చెప్పాను అహ్మదాబాద్లో, గాంధీనగర్లో, మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో పెట్టుబడిదారీ వ్యవస్థకి మానవీయ కోణం లేకపోతే నక్సలిజం పెరుగుద్ది, ప్రజా పోరాటాలు వస్తాయి. అలా ప్రధానమంత్రి గారు నేనే స్వయంగా చెప్పాను గాంధీనగర్లో. ఆయన కోరుకుంది కూడా ఒకటే, మానవీయ కోణం ఉన్న క్యాపిటలిజాన్ని తీసుకురండి. ఎస్ఈజెడ్ అని చెప్పి ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, 3000 ఎకరాల పైన పంటలు ఇవ్వరు, 3 పంటలు పండే భూములు అవి. నేను ఒకటే అడుగుతాను, భూమిని కనుక మనం 3 పంటలు పండే భూమి కావచ్చు, 1 పంట పండే భూమి కావచ్చు, 2 పంటలు పండే భూమి కావచ్చు, ఎకరానికి మామూలుగా సాగు చేస్తే ఎంత ఆదాయం వస్తుంది, ఎంతమంది ఉపాధి పొందుతారు, ఎంత ఆదాయం వస్తుంది ఒక లెక్కేసండి. అలాగే ఒక ఎకరాన్ని ఒక ఎస్ఈజెడ్గా మారిస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది బాగుపడతారు, ఎంత ఆదాయం పెరుగుద్ది, కంపేర్ చేసి ఏది ఎక్కువైతే దాన్ని చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి. కానీ మీరు ఎస్ఈజెడ్లు భూములు తీసుకుంటారు, ఉద్యోగాలు ఇవ్వరు, పెట్టుబడులు రావు. కానీ ప్రైవేట్ పెట్టుబడులు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే మరి అలాంటి పోరాటం చేసే రైతుల మీద మీరు అట్రాసిటీ కేసులు కానీ గుండా కేసులు కానీ జైల్లో పెడితే ప్రజా ఉద్యమాలు పుట్టవా మీకు? నక్సలైట్ ఉద్యమాలు ఇంకా బలపడవా మీకు? మీకు బుద్ధి ఉందా? మీకు పెద్ద వ్యవస్థలో ఉన్నారు, పెద్ద స్థాయిలో ఉన్నారు, మీకు అర్థాలు కావా ఇవి? అరే కార్ల్ మార్క్స్ వచ్చి చెప్పాలా ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి? ఎప్పుడో పుట్టిన కార్ల్ మార్క్స్ చెప్పాలా భారతదేశంలో అన్యాయం జరుగుతుందని? ఇంగిత జ్ఞానం లేదా మనకి? అరే రైతుకి అన్యాయం జరుగుతుంటే కార్ల్ మార్క్స్ వచ్చి చెప్పాలి, మావో వచ్చి చెప్పాలా? మనకు తెలియదా మన రాజకీయ వ్యవస్థకి? మరి ప్రజా పోరాటాలు ఎందుకు రావు? ప్రజా ఉద్యమాలు ఎందుకు రావు?
ముఖ్యమంత్రి గారికి స్వయంగా నేను చెప్పాను, గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాలని సమస్యల్ని సాధ్యమైనంత వరకు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారు. రాజకీయ పరంగా కడుపు మండిన యువత మొన్న మధ్యన ఒక టీడీపీ ఎమ్మెల్యేని టీడీపీలోకి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యేని కూడా చంపింది. ఆ దళంలో ఒక మహిళా కమాండరు, గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఆడపడుచు. ఒక ఆడపడుచుకి ఎందుకు వెళ్ళాలి ఉద్యమాల్లోకి? ఎంత ఆవేదన ఉండాలి? ప్రభుత్వాలకి పట్టవా? కేంద్ర ప్రభుత్వాలకి పట్టవా? నక్సలైట్ ఉద్యమాలని మీరు వేరే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. అది మీరు శాంతి భద్రతల సమస్య కాదది. నిజంగా మీరు పోలవరం వెళ్తే, పోలవరం నిర్వాసితుల్ని కలిస్తే మన కన్నీళ్ళే వస్తాయి. కాకినాడ ఎస్సీజెడ్ నిర్వాసితులను కలిస్తే కన్నీళ్ళే వస్తాయి. ఎందుకంటే అడిగేవాడు ఎవడు లేడు. నాకు చెప్తున్నారు, అన్న నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్వి, నీ దగ్గర చెప్పుకోగలుగుతున్నావు, ఒక తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ ఏంటన్నా మా మాట, మమ్మల్ని అర్థం చేసుకోడన్నా అని. మరి ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ప్రజా పోరాటాలకు వెళ్లకుండా వేరే వైపుకి వెళ్తారా? అందుకని ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, హింస వల్ల మీకు నక్సలైట్ సమస్య పరిష్కారం అవ్వదు. దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ మీరు చాలా సామరస్యపూర్వకంగా అర్థం చేసుకోండి దీన్ని. అంతేగాని దీన్ని ఆయుధాలతో అణిచివేయలేం. అందుకని దీనిని ఈ సమస్యల్ని, పోలవరం సమస్యల్ని కానీ నిర్వాసితుల సమస్యల్ని కానీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాను, పోలవరం నిర్వాసితుల్ని మీరు పెద్ద మనసుతో చూడకపోతే, మీరు బస్సులు వేసి కృష్ణా జిల్లా నుంచి బస్సులు పంపిస్తూ ఉన్నారు పోలవరం డ్యామ్ ఎలా కడుతున్నామని. ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల లోపలికి వెళ్తే పోలవరం నిర్వాసితులు కూడా అడగండి, వాళ్ళ బాధలు ఎలా చెప్తారు మనకి వచ్చే బస్సులో వచ్చే వాళ్ళకి. అవి చేయరు మీరు. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాం, లోకేష్ గారికి కూడా చెప్తున్నాం, లోకేష్ గారు మీరు వయసులో నాకంటే చిన్న ఒక అన్నగా చెప్తా ఉన్నాను, పోలవరం నిర్వాసితులను వెళ్ళి కలవండి, స్వయాన కష్టాలు తెలుసుకోండి. ముఖ్యమంత్రి అవ్వాలంటే వారసత్వంగా ముఖ్యమంత్రి అవ్వలేరు. ప్రజల కష్టాలను తెలుసుకున్నవాడే ముఖ్యమంత్రి అవ్వగలడు, కానీ వారసత్వంగా ఎవడు ముఖ్యమంత్రి అవ్వలేడు, గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రం విడిపోయినప్పుడు నా తెలంగాణ మిత్రులు చెప్తా ఉండేవాళ్ళు, రాష్ట్రం విడిపోతున్నప్పుడు మీకేం గోదావరి జిల్లాలు ఉన్నాయి, గోదావరి నదులు ఉన్నాయి అంటే పర్యావరణాన్ని ప్రేమించేవాడిని నేను, ప్రకృతిని ఆదరించేవాడిని. అలాంటి మన గోదావరిలో పశ్చిమ గోదావరికి వెళ్తే ఆక్వా కల్చర్ వల్ల వేల కోట్ల డబ్బులు వస్తున్నాయేమో, కానీ ప్రకృతి సంపద నాశనం అయిపోయింది. నీళ్లు లేవు, తాగడానికి వాటర్ బాటిల్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఎలా ఉందంటే పర్యావరణ విధ్వంసం. ఇంకో 10 సంవత్సరాల తర్వాత భూమి ఉండకూడదన్నట్టుగా దోచేస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఈ పద్ధతి ప్రతి రాజకీయ పార్టీ, భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ దీన్ని ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. అందుకని ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకునే బలమైన సంస్కరణలతో కూడిన పాలసీలు రావాలి. దానికి ఆ విధంగా జనసేన పార్టీ అడుగులు వేస్తూ ఉంది. అలాగే పోలవరం సంబంధించి తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి మా భాషని, మా యాసని, మా సంస్కృతిని మీరు గౌరవించలేదని ఈ రోజున గిరిజనులు కూడా బాధపడుతుంది. ఉత్తరాంధ్రలో మొత్తం అన్నిటి ఉన్నవాళ్ళు కూడా మా గిరిజన వ్యవహారాలని కానీ, మా గిరిజన సంస్కృతిని, మా భాషని, మా యాసని మీరు ఛిద్రం చేసేస్తున్నారు ప్రాజెక్టుల వల్ల. మరి ఒక తెలంగాణ విడిపోయినప్పుడు భాషా సంస్కృతులు, యాసల వల్ల మరి గిరిజనులు కోపం వస్తే అది ఇంకొక బలమైన సమస్య అవుద్ది. అది ఎప్పుడు ఒక యుద్ధక్షేత్రం అయి ఉంటుంది. అందుకని ముఖ్యమంత్రి గారు కానీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా మీరు వ్యవస్థని కొంచెం అర్థం చేసుకొని, కొంచెం పెద్ద మనసుతోటి, కొంచెం పెద్ద తరహాగా ఆలోచించి, బ్రాడ్గా ఆలోచించండి. వారికి గిరిజనులకు అండగా నిలబడమని మిమ్మల్ని దయచేసి వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి పథకాలన్నీ ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి పథకాలు, చంద్రన్న బీమా పథకం, షాదీ ముబారక్, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న షాదీ ముబారక్ అంటా ఉంటే
డ్వాక్రా మహిళలకి రుణాలు, ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్తున్నాను, అడిగాను, అందరూ అడుగుతూ ఉంటే నా దగ్గరికి వస్తాను, ఏంటమ్మా బాగానే ఇస్తున్నారంట కదా అని. అంటే ఎక్కడ ఇస్తున్నారన్నా మాకు చెప్పిడే కానీ 6 నెలలు అయింది, ఇప్పుడు పెళ్ళి అయిపోయి 6 నెలలు కానీ షాదీ ముబారక్ లేదు, పెళ్లి కానుకోలేదు. అలా డ్వాక్రా మహిళలు రుణాలు అంటే కానీ రుణాలు రావు. వాళ్ళు ఒకటే చెప్పారు, తల్లికి అన్నం పెట్టని వాడు పిన్న తల్లికి చీర పెడతాడా అని. అలా ముఖ్యమంత్రి గారి పథకాలన్నీ రుణమాఫీయే చేయలేని వాళ్ళు ఈ పథకాలను ఎలా చేస్తారు? అవి కూడా అన్నీ సగం సగం ఉడికి ఉడకుండా సరిగ్గా ఉండవు. అందుకని ముఖ్యమంత్రి గారు మళ్ళీ రావాలంటే ఇంకోసారి ఏం జరుగుద్ది? తల్లికి అన్నం పెట్టిన వాడు మళ్ళీ పినతల్లికి చీర పెడతాడు అన్నట్టుగా మళ్ళీ పథకాలు ఏం ముందుకెళ్ళవు. అందుకని జనసేన పార్టీ ఆధ్వర్యంలో బలమైన ప్రభుత్వాన్ని 2019లో స్థాపిద్దాం. మనం చాలా బలమైన ప్రభుత్వాన్ని. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీరు రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజల్ని. నేను పైడిపాక గ్రామం వెళ్ళాను, పోలవరం ప్రాజెక్ట్ నుంచి పైడిపాక గ్రామంకి వెళ్తే అక్కడ ఒక ఆడపడుచు వరలక్ష్మి అని, నాగు అని వాళ్ళు తెల్లి మాట్లాడుతూ ఉంటే గ్రామాలు చూపిస్తే ఎంత దారుణంగా ఉంది అంటే, ఒక ప్రభుత్వ పాఠశాలను కూడా మా ఆస్తిని చెప్పేసి డబ్బులు తీసేసుకున్నారు అక్కడ వాళ్ళు. అన్న, ఇంత అన్యాయం జరిగితే మాకు న్యాయం ఇవ్వట్లేదన్నా. మరి ఎట్లా వెళ్తారు వీళ్ళు? మరి ముఖ్యమంత్రి గారికి ఇవి పట్టవా? ముఖ్యమంత్రి గారు మన వీధిలో లైట్లు వెలుగుతున్నాయా లేదా సచివాలయం చూస్తున్నారంట. అరే, గ్రామ సర్పంచ్ చేసుకోవాల్సిన పనిని ముఖ్యమంత్రి గారు మీకెందుకంటే అక్కడ గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయా లేదా గ్రామ సర్పంచ్కి వదలండి, ఆయన పనులు ఆయన చేసుకునేవ్వండి, మీ పని మీరు చేయండి. అబ్బాయి అవి కాదు, అవి చేయరు. పైడిపాకలో లైట్లు వెలుగుతున్నాయా లేదా, రాజమండ్రి వంటంలో బాగున్నాయా లేదా, ఇవెందుకు మీకు ఇవన్నీ? మీ పెద్ద పాలసీలు ఆలోచించండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ప్రధానమంత్రితో పోటీ చేయండి, ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టండి. ఇవన్నీ మేము అవి చేయని పెద్ద పనులు. అంతేగాని కూర్చోబెట్టి మొత్తం మైక్రో మేనేజ్మెంట్ చేస్తానంటే ఎట్లా? మీరు చేయాల్సిన బ్రాడ్ లెవెల్ పాలసీస్ చేయాలి, బ్రాడ్ మేనేజ్మెంట్ చేయాలి. మైక్రో వ్యవస్థను నడపడానికి ఉన్నారు, యంత్రాంగం ఉంది. ఆ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి మనకెళ్ళి లక్ష్మీపురంలో గ్రామాల్లో మనకి లైట్ వెలుగుతున్నాయా లేదా, రోడ్లు వేసారు, మీకు ఎందుకండి అవన్నీ? మీరు మైక్రో పరిశీలన, మీరు మైక్రో పరిపాలన మానేసి మైక్రో లెవెల్లో మీరు ఆలోచించండి. అలాగే కౌలు రైతులకు కూడా జి శ్రీనివాస్ అనే వ్యక్తి మీ కౌలు రైతుల సంఘానికి సంబంధించి నాకు చాలా కూలంకషంగా చెప్పారు. కౌలు రైతులది కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు అండగా ఉంటాం. మీరు కౌలు రైతులకు సంబంధించి చాలా బలమైన చట్టం ఒకటి తీసుకొస్తా ఉన్నాం. అది భూ యజమానికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే రుణమాఫీ జరిగినా కానీ మీకు వచ్చేలాగా. సమస్య ఏమవుతుంది? కౌలు రైతుది భూమి ఉన్నవాడు రైతు కాదు, రైతు అయిన వాడు యజమాని కాడు. అందుకని కౌలు రైతులు చాలా పెద్ద సమస్య. అందుకని కౌలు రైతులకు మేము అండగా ఉంటాం, మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి నాకు ముస్లింలు మైనారిటీలు అనే పదం వాడటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనకి పాకిస్తాన్ కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. మీరు భారతదేశంలో అంతర్భాగం ముస్లింలు. మిమ్మల్ని ఎవరు భారతీయులు కాని అనటానికి ఏ ఒక్కడికి హక్కు లేదు. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, హిందూ వాహిని కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు. మేము మీకు అండగా ఉన్నాం. మిమ్మల్ని ఎవరు కూడా, నాకు అల్లా అయినా, జీసస్ అయినా, ఆంజనేయ స్వామి అయినా నాకు ఒకటి, అందరూ సర్వం ఒకటే పరమాత్మ మన దగ్గర ఉన్నది. నేను రాజమండ్రి నుంచి ముఖ్యంగా సచ్చార్ కమిటీ నివేదిక నా దగ్గర అవగాహన అర్థం చేసుకున్నవాడిని. సచ్చార్ కమిటీ రిపోర్ట్ని సవ్యంగా మీకు ముందుకు తీసుకెళ్తాం. हमारा मुस्लिम भाइयों के लिए मैं ये वादा करता हूं, आपके हक के लिए, आपके परिवार के लिए, आपके भविष्य के लिए मैं जिंदगी देने के लिए तैयार हूं। मैं आपके साथ हूं, मैं आपके साथ लड़ने के तैयार है। मैं
इसलिए मैं मुस्लिम भाई लोगों के लिए मैं विनती करता हूं, जनसेना आपके साथ है। నేను కోరుకుంటుంది కూడా ముఖ్యంగా దివ్యాంగులు 28 లక్షల మంది ప్రజలు ఉన్నారు. అలాంటి దివ్యాంగులకి 5,000 నుంచి 10,000 రూపాయలు మీకు పెన్షన్ వచ్చేలాగా పథకాలు తీసుకొస్తా ఉన్నాం. అలాగే రైతులకు కానీ, అలాగే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి నేను కోరుకుంటుంది కూడా కుల నిర్మూలన అంటే జరుగుతో లేదో మహానుభావుడు అంబేద్కర్ చెప్పినట్టుగా తెలియదు, కానీ నేను కోరుకుంటుంది కులాల తాలూకు ఐక్యత ఉండాలి. నేను కోరుకుంటుంది కూడా కులాల తాలూకు ఐక్యతని. నేను అనౌన్స్ చేసిన కూడా మొట్టమొదటి సీటు ముమ్మడివరం నియోజకవర్గానికి మన పితాని బాలకృష్ణ గారికి మొదటి సీట్ని అనౌన్స్ చేశాను. ఎందుకంటే నేను చేతల్లో చూపిస్తాను, కానీ నేను మాట్లాడే మనిషిని కాదు. చేతల్లో చూపిస్తాను. ఎందుకంటే పితాని బాలకృష్ణ గారికి ఎందుకు సీట్ ఇచ్చామనంటే, పాపం కష్టపడ్డ వ్యక్తి, నిరాధారానికి గురైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము అండగా ఉంటాం. జనసేన పార్టీ మేము కులాల్ని హద్దుల్ని చెరిపేసే వాళ్ళం, అన్ని కులాలకు అండగా నిలబడే వాళ్ళం అని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మొదటి సీటు మన తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నుంచి పితాని బాలకృష్ణ గారికి మీరు మద్దతు తెలిపినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కాపు రిజర్వేషన్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా నిజంగా మీకు తెలుసు, నేను ఒక కులాన్ని కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాదు. నాలో ఉన్నది మానవత్వం. అంటే నేనేం నమ్ముతానంటే, నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తాను, నేను పుట్టని కులాలను కూడా గౌరవిస్తాను. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. అలాగే నేను పుట్టిన కులంలో, నేను పుట్టిన కాపు కులంలో అంటే చాలామంది చెప్తున్నారు మీరు కాపుల్ని సరి దూరం పెడుతున్నారని. నేను ఎప్పుడలా ఎవరిని దూరం పెట్టను. ఎందుకు దూరం పెడతాను? ఎవరిని దూరం పెట్టినట్లా అలా అని చెప్పి నెత్తి మీద కూడా ఎక్కించుకోను. ఎందుకంటే నేను భారత రాజ్యాంగాన్ని నమ్మిన వాడిని, ప్రజలందరూ సమానమని నమ్మిన వాడిని. కానీ కాపు కులంలో మొన్న ఒక సుప్రీంకోర్టు బీసీకి సంబంధించిన కమిషన్తో మాట్లాడుతూ ఉంటే, నేషనల్ లెవెల్ బీసీ కమిషన్ తోటి కాపులు సహజంగా బీసీ కులానికి చెందిన వ్యక్తులు బ్రిటిష్ టైంలో. అందుకనే మనకి ముఖ్యంగా గోదావరి జిల్లాలో కొద్దిపాటి ముందుందేమో, కానీ నా తోటల్లో చాలామంది కాపు కులానికి చెందిన కూలీలు పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఎస్సీ వర్గాలతోటి, బీసీ వర్గాలతోటి సమానంగా పనిచేసేవాళ్ళు. నా బంధువుల్లోనే అంటే నాకు మా నాయనమ్మ ఎక్కడ ఉత్తరాంధ్ర నుంచి చూస్తే, మా తాతలు ఇక్కడి నుంచి వచ్చారు. నా తల్లి నెల్లూరు జిల్లా బలిజి కులానికి చెందిన వ్యక్తి. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను, నా గురించి మీకు తెలియాలని చెప్పి. ఎందుకంటే నేను దొంగచాటుగా చెప్పడం కంటే, వాళ్ళకి వెళ్ళి చెప్పడం కంటే నేను మీకు డైరెక్ట్గా చెప్తే బెటర్, నేను అర్థం అవుతుంది కదా. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేనేదో ఒక ఎన్నికలు ఎత్తుగడలాగా మాట్లాడట్లేదు, అర్థం చేసుకొని మాట్లాడుతున్నా ఒక సమస్యని. ఒక ముస్లింల గురించి ఎలా వెనకబాటుతాను గురించి, సత్యార కమిటీ గురించి ఎలా మాట్లాడతానో అంతే ఆబ్జెక్టివ్గా కాపు రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడగలను. ఎందుకు మాట్లాడగలనంటే, నేను చెప్పింది కూడా కాపు రిజర్వేషన్కి సంబంధించి చాలా బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది.
బీసీ కులాలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి రిజర్వేషన్ ఎంతో అవసరమైతే కొంత పెంచి, ముఖ్యంగా కాపు రిజర్వేషన్ని మనకి మొన్న చెప్పినట్టుగా కాపు రిజర్వేషన్ని 9th షెడ్యూల్ ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే ముఖ్యంగా కాపుల్లో వెనకబాటుతనం ఉంటే కాపులకి ఖచ్చితంగా అండగా నిలబడతాం. ఇంకో కులాలకు అన్యాయం జరగకుండా, ఇంకో కులాలకి ఇబ్బంది లేకుండా కాపులు ఖచ్చితంగా అండగా నిలబడతాం. ఇది ఇబ్బంది ఏముంటుందంటే నాకు నిజంగా విసుగుంది. నేను ఏ కులంలో పుట్టాలో నాకు ఎలా తెలుసు, ఏ భాష మాట్లాడాలో నాకు ఎలా తెలుసు? నేను పుట్టే ముందు నా అనుమతి తీసుకున్నాయా నేను కాపు కులంలో పుట్టాలని? నేను పుట్టే ముందు నాకు ఎవరైనా అనుమతి తీసుకున్నారా అని తెలుగు మాట్లాడాలని? ఏమో నేను మాదిగ కులంలో పుట్టిండొచ్చు, మాలల కులంలో పుట్టిండొచ్చు, ఏ కులంలో పుట్టినా నేను ఆనందించేవాడిని. ఒక శెట్టి బలిజల కులంలో పుట్టిండేవాడినేమో. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ లాగే ఉండేవాడు ఏ కులంలో పుట్టినా. కానీ కాపు కులంలో పుట్టి పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, వేరేలాగా ఎందుకు ఉంటాడు? అందుకని కాపుల్లో, ఎందుకంటే నా బంధువులను చాలామందిని చూశాను. చిన్న మనకి ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉంటారు, అసంఘటిత కార్మికులు ఎక్కువ నా బంధువుల్లో. ఏదో మేమంటే కొంచెం ముందుకెళ్ళాం, కానీ చెప్పేది నా తాత పోస్ట్ మ్యాన్ అని. మా అమ్మ సైడ్ బంధువులందరూ చిన్నపాటి టిఫిన్లు చేసుకునేవాళ్ళు, సోడా బండిలు పెట్టుకునేవాళ్ళు, బస్ స్టాండ్లో సోడా బండ్లు అమ్మేవాళ్ళు. వీళ్ళు నా బంధువులు. మాకేమీ వేల కోట్ల బంధువులు ఎవరు లేరు. నా బంధువులందరూ చాలా సామాన్యులు. ఒకసారి మా నాన్న అడిగారు, అమ్మ రిజర్వేషన్ ఎవరు అడిగారు? మా నాన్న ఫ్రెండ్, గాజులపల్లి బీసీ కదా అమ్మది, ఆ రిజర్వేషన్ పెట్టుకుని మీ అబ్బాయికి పెట్టచ్చు కదా, సీట్లు వస్తాయంటే మా నాన్న అన్నారు, అరే నేను ఎదిగాను, నాకు అవసరం లేదు, నా కొడుకు ఎందుకు? ఆ క్రీమీ లేయర్ థాట్ మా నాన్నకుండి అసలు ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయొద్దు, తప్పుడు రిజర్వేషన్ మా కొడుకు మంచిది కాదని చెప్పి, ధర్మం కాదని మమ్మల్ని వదిలేశారు. అందుకే నేను రిజర్వేషన్లు అవసరం లేని చోట, ముందుకెళ్ళిపోయిన చోట అది వెళ్ళిపోయే వ్యవస్థ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి, యువతను తక్కువ చేయకండి. 3 కవితలతో ముగిస్తాను సభ. నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా, మీ ఆవేదన చూసినప్పుడల్లా, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఎందుకు రాస్తుంటారు ఈ పద్యం? మీకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వకుండా, మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి కల్పించకుండా, ఇవన్నీ తప్పుడు పనులు చేస్తే ఇలాగే వస్తాయి. రాష్ట్రం విడిపోతే లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి కొందరు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయి యువతని మోసం చేస్తే, యువత తిరగబడితే ఏ మాట అంటారో తెలుసా? కలలు కను నీ వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను. నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాలని ఖండించే వరకు కలలు కను. సరికొత్త మార్పు రాబోతుంది, సరికొత్త వ్యవస్థ రాబోతుంది, సరికొత్త ప్రభుత్వం రాబోతుంది, సరికొత్త నాయకులు రాబోతున్నారు, సరికొత్త పాలసీలు రాబోతున్నాయి, పర్యావరణం అద్భుతంగా ఉండే పాలసీలు రాబోతున్నాయి, మన జలాలు రక్షించుకునే పాలసీలు రాబోతున్నాయి. ఒకటే, వృద్ధ సంవత్సరం వెళ్ళిపోయింది, పసి సంవత్సరం నేడు పల్లవించింది. పండుటాకుల తరం పవన ధాటికి పోయి కొత్త చివురులు వేసి కోకిలమ్మలు కూసి నూతనంగా ఇలకు చేతనం వచ్చింది. జీవకాంతుల్లోని శిశిర శిథిలాంగాల హిమసమాధుల మీద సుమసమూహం చల్లి నవవసంతోదయం మాట్లాడింది. జనసేన పార్టీ ఒక దార్శనికుడైన గుంటూరు శేషేంద్ర శర్మ కలల్ని, మార్క్సిజాన్ని, మతాన్ని
మానవత్వాన్ని కల్పించే అర్థం చేసుకున్న స్ఫూర్తిని తీసుకున్న వ్యక్తి నాకు గుంటూరు శేషేంద్ర శర్మ, నేను అభిమానించే వ్యక్తి. ఒకసారి ఆయన స్ఫూర్తిని తీసుకుని జనసేన పార్టీని పెట్టాను. అలాంటి వ్యక్తి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మీ ఇంట్లో ఒకడిగా, మీలో ఒకడిగా అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని సమానంగా చూసుకునే ఒక బలమైన జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తానని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా స్థాపిస్తానని, నిండగా నిలబడతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను ట్వీట్ కూడా చేశాను అన్నదమ్ములందరికీ, మీరు బైక్స్లో దయచేసి ఇందాక మీ అందరూ సీఎం అని అవసరం ఏదో ఒకసారి అరవని చెప్తా, ఒకసారి అరవని చెప్తా సీఎం అన్నారు. నేను అడుగు ఎప్పుడు అడగరు కదా, మీరు అడగని చెప్తా. కదా సీఎం కావాలంటే అంత తేలిక అనుకుంటున్నారా మీరు? అరుపులు అడిస్తే సీఎంలు అవుతామా? మనం ఏం మాట్లాడతారా మీరు? మీరేం చేయాలంటే ఓట్లు రిజిస్టర్లు చేయించుకోండి. 2009లో మనకి ఏం చేశారో తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మన ఓట్లన్నీ తీసేశారు. మళ్ళీ ఇప్పుడు 2019కి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, మళ్ళీ పాత పద్ధతి. ఒక్కొక్క జిల్లాలో 2 లక్షల ఓట్లు చొప్పున, 1,00,000 ఓట్లు చొప్పున ప్రతి నియోజకవర్గంలో లక్షల ఓట్లు తీసేశారు. దాదాపు 21 లక్షల ఓట్లు తీసేశారు జనసేనవి. దాంట్లో ఎక్కువ 19,85,000 చిల్లర ఓట్లు జనసేన ఓట్లవి. అందుకని మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి, రిజిస్టర్ చేయించుకోండి. 18 ఏళ్ళు దాటిన వ్యక్తులు, యువకులు ఒకసారి రిజిస్టర్ చేయించుకోండి. జనవరి 18 నిండే వాళ్ళు కూడా ఇప్పుడే చేయించుకోవచ్చు. అక్టోబర్ 31 తాగే అవకాశం ఉంది. ఎందుకంటే మార్పు కావాలంటే నేను సినిమాలు వదిలి నేను వస్తున్నాను, 100 కోట్లు వదిలి వస్తున్నాను, 100 కోట్లు. నేను మిమ్మల్ని అడిగేది కొంచెం ప్రేమతోటి, కొంచెం ఓపిక చేసుకొని ఈ సేవా సెంటర్స్కి వెళ్ళండి, ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి, ఆడపడుచులు తీసుకెళ్ళండి ఓటు కోసం. ఎందుకంటే ఇది నేను ఒక్కడిని చేసే యుద్ధం కాదు, మనందరం కలిపి చేయాల్సిన మార్పు కోసం యుద్ధం. ఇది ఒక పదంతో ముగిస్తాను. ఇది ఢిల్లీ కోసం, ప్రధానమంత్రి గారి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి గారి కోసం, తెలుగు జాతి ఎలాంటిదంటే సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చుట్టం అనడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. నేనింత పిడికిలి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తిదే రాజమండ్రి నుంచి ఢిల్లీ దాకా దిక్కులు పిక్కటయ్యేలా, హిమాలయాలు దద్దరిల్లేలా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారత భూభాగం కదిలేలా దద్దరిల్లే మార్పులు పట్టుకొస్తామని తెలుసుకుంటూ, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. Are you ready? Ready up! Ready up! తెలుగు దేశభక్తి చెప్తాం ఢిల్లీ నాయకులకి, ప్రధానమంత్రి గారికి చెప్తాం, ఉత్తర భారత నాయకులకి చెప్తాం, దక్షిణ భారతం దేశభక్తి ఎలా ఉంటుందో. భారత మాతని ముద్దు బిడ్డలని ఇక్కడ చూపిద్దాం. ఒకే ఒక అరుపు, ఒకే ఒక నినాదం,
భారత్ మాతా కీ జై హింద్.